हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। हरे कृष्णा। कृष्ण माता जी प्रणाम माता जी। माता जी हरे दंडवत कृष्ण माता जी దండవత్ ప్రణామం। हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम। हरे हरे कृष्ण डिवोटीస్ అందరికి భాగవతం సెషన్ కి స్వాగతం అండి। हरे माताजी हरे दंडवत कृष्ण प्रणाम। माता जी दंडवत प्रणाम माता जी। హరే కృష్ణ మనం हरे कृष्ण माता जी प्रणाम। హరే కృష్ణ మనం మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లోకి అడుగు పెడతాం। हरे జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి యశోదానందన వ్రజనరంజన యశోదానందన వ్రజనరంజన యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధా మాధవ రాధే జయ రాధా మదన్ మోహన్ రాధే జయ రాధా గోవింద గోవింద రాధే జయ రాధా గోపీనాథ గోపీనాథ రాధే నిత్య గౌర హరి బోల్ हरि बोल नित्य गौर हरि बोल हरि नाम संकीर्तन की जय। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण डिवोटीस धन्यवाद प्रणाम। हरे कृष्ण माता जी దండవత్ ప్రణామం। हरे कृष्ण हरे डिवोटीस कृष्ण माता जी దండవత్ ప్రణామం। हरे कृष्ण जी ओम दंडवत प्रणाम माता जी। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवसादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे गुरुं दीनतारिणं परमानन्दमाधवम् कथाञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं च श्रीचैतन्यं नमामि तं पञ्चकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनन्तकोटि वैष्णववृन्द की जय। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जय पताका स्वामी इति नामिने नमो आचार्य पदाय निताय कृपदाय गौरकदा दामदन ब्रह्मचारिणे अनन्तकोटि वैष्णववृन्द की जय। हरि ओम तत्सत्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तना हृदयन्तस्थो हि अभद्राणि विधुनोति सदस्तः
నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తే భవతి నైష్టికీ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. అమల పురాణం శ్రీమద్ భాగవతం కీ జై. పరమహంస సంహిత శ్రీమద్ భాగవతం కీ జై. హరే కృష్ణ. అందరికి స్వాగతం అండి మన శ్రీమద్ భాగవతం వీక్లీ సెషన్స్ కి. సో మనం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం ఎక్కడున్నాం ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ వీక్ ఎక్కడి వరకు చెప్పుకున్నాం ఎవరికైనా గుర్తుందా? ఏ అధ్యాయంలో ఉన్నాం? అట్లీస్ట్ ఎవరికైనా ఐడియా ఉందా? తృతీయ స్కందం. బోధక సాయి విష్ణువు నుండి బ్రహ్మ. ఎవరు చెప్పారు? హరే కృష్ణ మాతాజీ. భవానీ మాతాజీ మీరేనండి ఆన్సర్ చేసింది? అవును మాతాజీ. వండర్ఫుల్. సో మాతాజీ చక్కగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం కరెక్ట్ గా చెప్పగలిగారు. మిగతా వాళ్ళందరూ తృతీయ స్కందం దగ్గర ఆగిపోయారు. చాప్టర్ నేమ్ గుర్తు రావట్లేదు, రైట్? సో కుదిరిన వాళ్ళు చక్కగా వీడియో ఆన్ చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు స్టడీగా పుస్తకంతో ఉన్నారో నాకు అర్థం అవుతుంది మీ దగ్గర పుస్తకంతో ఎవరైతే శ్రీమద్ భాగవతం వింటున్నారో కుదిరితే వీడియోస్ ఆన్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి దయచేసి. చాలా బాగుంటుంది. శ్రద్ధగా శ్రీమద్ భాగవత అధ్యయనం చేస్తే చాలా బాగుంటుంది. ఎన్నో స్కందం మాతాజీ? 3వ స్కందం 8వ అధ్యాయం ఈ రోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, నేను అటెండ్ అవ్వట్లేదు మాతాజీ, ఉదయం అవ్వట్లేదు. ఓకే ఓకే. ఇది వీక్లీ సెషన్ అండి, వీక్లీ సెషన్. ఓకే, ఈ రోజు ఖాళీ ఇద్దరు ఆన్ చేస్తారు ఈ రోజు. అవునా? ఓకే ఓకే, జై. ఓకే, సో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మనం ఎక్కడున్నాం కదండి, అది రీక్యాప్ చేసుకుని అప్పుడు ఈ రోజు అధ్యాయంలోకి మనం అడుగు పెడదాం. సో ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి నేను ట్రాన్స్లేషన్ చదివే అవకాశం ఇస్తాను. సో మీరు వీడియో ఆన్ చేసుకుంటే నాకు అర్థం అవుతుంది మీరు రెడీగా పుస్తకంతో ఉన్నారని, లేకపోతే మళ్ళీ టైం మనకి వేస్ట్ అయిపోతుంది మధ్యలో, రైట్? ఓకే ఓకే. సో ఎలా స్టార్ట్ అయింది మనకి శ్రీమద్ భాగవతం 3వ స్కందం అంటే ఇప్పుడు 2వ స్కందం చివరిలో సుఖదేవ గోస్వామి ఈ పరీక్షణ్ మహారాజు ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తాడు కదండి. సో ఎన్నో ప్రశ్నలు వేసినప్పుడు మనం చూస్తే సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి ఈ యొక్క ఇటువంటి ప్రశ్నలే విదురుడు మైత్రేయుని అడగటం జరిగింది. సో అందుకనే నేను మైత్రేయ విదురుల సంవాదాన్ని నీకు ఇప్పుడు చెప్తానయ్యా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు పరీక్షణ్ మహారాజు అడుగుతారు, అసలు విదుర మైత్రేయముని యొక్క సంగమం ఏ విధంగా జరిగింది, అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏం డిస్కషన్ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అని మళ్ళీ అడగటం జరుగుతుంది అనమాట. అప్పుడు ఈ పరీక్షణ్ మహారాజు అంతకుముందు అడిగిన ప్రశ్నల కంటే ముందు వీళ్ళిద్దరి మధ్యన ఏ విధంగా సంగమం జరిగింది అన్న వివరణ ఇచ్చడం ప్రారంభించారు 3వ స్కందం స్టార్టింగ్ లో. అందుకనే మనం చూసే సుఖదేవ గోస్వామి 3వ స్కందం స్టార్టింగ్ లో ఏం చేస్తారు, ఈ యొక్క మైత్రేయ ముని ఏ విధంగా మైత్రేయ ముని దగ్గరికి విదురుడు వెళ్ళక ముందు విదురుడు ఎవరిని కలుస్తారో ఎవరికైనా గుర్తుందా? ఎవరిని కలిసారు విదురుడు? ఫస్ట్ మైత్రేయనే కలిసారా, ముందు ఎవరైనా కలిసారు? ఉద్ధవుని కలవటం జరిగింది. ఏ విధంగా ఆయన దుర్యోధనుడు అవమానం చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తాడు, వచ్చి ఫస్ట్ మైత్రేయుని కలవలేదు, అంతకంటే ముందు ఎవరిని కలుస్తారు? ఉద్ధవుని కలుస్తారు. సో మొట్టమొదటి 4 అధ్యాయములు మనకి 3వ స్కందంలో ఈ యొక్క ఉద్ధవ మరియు విదురుల యొక్క సంవాదం ఉంటుంది. ఏ విధంగా విదురుడు ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు ఉద్ధవుని, అప్పుడు ఉద్ధవుడు కృష్ణ లీలలు ఎంతో అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఉద్ధవుడు ఏం చేస్తాడో మైత్రేయ ముని దగ్గరికి విదురుని పంపించడం జరుగుతుంది. సో అందుకని మనకి 5వ అధ్యాయం నుంచి ఈ యొక్క మైత్రేయ విదుర సంవాదం అనేది వస్తుంది. సో మనం చూస్తే 5వ అధ్యాయంలో కూడా చాలా ప్రశ్నలు అడిగాడు విదురుడు మైత్రేయ ముని కదండి. సో అప్పుడు కూడా అడిగాడు పురుషావతారాల గురించి, ఏ విధంగా ఈ సృష్టి జరుగుతుంది కదండి. ఇవన్నీ అడగటం కారణంగానే మనకి 5, 6 అధ్యాయాల్లో ఈ యొక్క సృష్టి ఏ విధంగా జరుగుతుంది ఆయన వివరాలు ఇచ్చాడు ఆయన కదండి. కర్ణోదక సాయి విష్ణు గురించి, గర్భోదక సాయి విష్ణు గురించి, మళ్ళీ అక్కడి నుంచి విశ్వరూపం ఏ విధంగా ప్రకటితం అవుతుంది, ఆ తర్వాత జీవులకి ఏ విధంగా వాళ్ళ యొక్క సూక్ష్మ స్థూల ఇంద్రియాలు ఇవన్నీ ఏ విధంగా రాబడ్డాయి కదండి. అవంతా వివరణ చక్కగా ఇచ్చారు. అదంతా విన్న తర్వాత మళ్ళీ 7వ అధ్యాయంలో మళ్ళీ విదురుడు అడగటం ప్రారంభిస్తారు ప్రశ్నలు. ఎన్నెన్నో అద్భుతమైన ప్రశ్నలు చూసాం మనం కదండి. సో ఫస్ట్ 7వ అధ్యాయం ఏమడుగుతారు, ఈశ్వరుడికి జీవుడికి ఏంటి తేడా, ఈశ్వరుడు మాయకి ఏ విధంగా ప్రభావితం కాకుండా ఉంటాడు,
త్రిగుణాలకు ఎఫెక్ట్ అవుతాడా లేదా పరమాత్మ అన్ని అడిగాడు. అలాగే జీవుడు ఎందుకు ఎప్పుడు కూడా దుఃఖితుడుగా ఉంటాడు అవి అడగటం జరిగింది. అప్పుడు చెప్పారు తను శరీరంతో ఐడెంటిఫై చేసుకోవటం కారణంగానే తను దుఃఖంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే 7వ అధ్యాయంలో 23 నుంచి 28 వరకు చాలా చాలా అద్భుతమైన ప్రశ్నలు విదురుడు మైత్రేయుని అడగటం జరుగుతుంది. అందులోని పార్ట్ కింద ఏం అడుగుతాడు ఆయన, బ్రహ్మదేవుడు చేసిన సృష్టి విసర్గ గురించి వివరాలు ఇవ్వండి, అలాగే గుణావతారాల గురించి చెప్పండి కదండి, భగవంతుని యొక్క వివిధ విభూతుల గురించి చెప్పండి, ప్లానెట్స్ గురించి చెప్పండి, ఈ మనువుల గురించి చెప్పండి, ఇవన్నీ అడగటం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు వాటికి ఒక్కొక్కటి సమాధానం ఇచ్చే ముందు మీరు గుర్తు ఉండి ఉంటే మనకి 7వ అధ్యాయం చివరిలో ఈయన్ని చాలా గ్లోరిఫై చేస్తాడు విదురుడు. ఎవరిని? మైత్రేయ ముని చాలా గ్లోరిఫై చేస్తాడు కదండి. సో ఏమంటాడు మైత్రేయుని, అనగా పాపరహితుడివి నువ్వు, ఎటువంటి పాపం లేదయా. సో ఇప్పుడు నేను ఏదైతే మిమ్మల్ని ప్రశ్నలు అడిగానో అవి దయచేసి వాటికి సమాధానాలు ఇవ్వండి. ఎందుకంటే ఆ యొక్క ప్రశ్నల యొక్క సమాధానాలు ఏం చేస్తాయంట, సమస్త భౌతిక క్లేశాల నుండి జీవుడికి అభయత్వం అంటే భయరాహిత్యాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు చాలా ఘనులైన వారు, కాబట్టి మీరు చాలా ఉన్నతులు, ఎటువంటి పాపం లేని వారు, శుద్ధ భక్తులు, కాబట్టి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి అని ప్రార్థించడం జరుగుతుంది. అంటే చివరిలో మనం చూస్తే మైత్రేయ ముని చక్కగా గ్లోరిఫై చేశారు. మైత్రేయ ముని యొక్క గొప్పతనాన్ని చాలా బాగా గ్లోరిఫై చేయడం జరుగుతుంది. అడుగుతారు, మీలాంటి భక్తులు చెప్పకపోతే ఈ యొక్క భక్తి యోగ జ్ఞానం, వైరాగ్యం కదండి, వీటి గురించి జీవుడు ఏ విధంగా పొందుతాడు అంటే, ఇక్కడ విదురుడికి అంత భాగవతోత్తముడు అండి. విదురుడు కూడా ఎవరి కోసం అడుగుతున్నాడు? ఎలాగైతే అర్జునుడు భగవద్గీతలో రకరకాల ప్రశ్నలు ఎవరి కోసం అడిగాడు? మనలాంటి వాళ్ళ కోసమే. రేపు ఫ్యూచర్ లో చదివి ఏ విధంగా ఈ బద్ధ జీవుల నుంచి మళ్ళీ ముక్త జీవులు అవ్వాలి తెలుసుకోవటం కోసం. అందుకని విదురుడు, వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు. వాళ్ళు ఏదైనా డిస్కస్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి తెలియదని కాదు, మన అందరికీ కూడా అది శ్రేయోదాయకం అవుతుంది ఆ సంవాదం వింటే ఫ్యూచర్ లో. ఎందుకంటే అది ఎన్నో ప్రశ్నలకి సమాధానం, అంతేకాకుండా జీవుడి పరమలక్ష్యం వైపు తీసుకుని వెళ్తాయి కదండి. అందుకనే ఈ విధంగా గ్లోరిఫై చేస్తాడు. ఏం చేస్తాడు? ఆ యొక్క మైత్రేయముని చక్కగా గ్లోరిఫై చేస్తారు. మీరు చాలా గొప్పవారు, మీరు వీటన్నిటికీ సమాధానం ఇవ్వండి దయతో అని. సో ఇప్పుడు 8వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. సో 8వ అధ్యాయంలో అధ్యాయం పేరేంటి? గర్భోదక సాయి విష్ణువు నుండి బ్రహ్మోద్భవం. సో మైత్రోవాచ సత్సేవనీయోపత పూర్వంసో యల్లోకపాలో భగవత్ ప్రధాన బభూవితేహాచిత కీర్తిమాలాం పదే పదే నూతనయస్య వీక్షణం. మల్లేశ్వరి మాతాజీ ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. మైత్రేయుని విదురునితో ఇట్లు పలికెను, ఊరు రాజవంశములైన వారందరూ దేవదేవుడగు శ్రీకృష్ణుని ఏడ భక్తి కలవారైనందున ఆ రాజవంశము విశుద్ధ భక్తులకు సేవింపయోగ్యమై ఉన్నది. నీవు సైతము ఆ వంశము నుండే జన్మించితివి. నీ యత్న కారణమున అజితుదిన దివ్యలీల ప్రతిక్షణము నిత్యనూతములగుట పరమ అద్భుతముగా ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. దండవత్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మైత్రేయముని విదురుణ్ణి గ్లోరిఫై చేస్తున్నాడు. సో ఇద్దరు శుద్ధ భక్తులు కలిసినప్పుడు ఎలా ఉంటదండి? ఎవరు ఒకరి మీద ఒకరు ఎవరు కంప్లైంట్ చేసుకోరు కదండి. వాళ్ళల్లో ఉన్న భగవత్ క్వాలిటీస్ ఏదైతే వాళ్ళు భక్తి జీవితంలో ఎంత ముందుకు వెళ్ళారో వాళ్ళు ఒకరినొకరు వాళ్ళు అప్రిషియేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇద్దరు శుద్ధ భక్తుల సాంగత్యం ఏమవుతుంది, ఎంతో అద్భుతమైన విషయాలు చేస్తుంది. ఇద్దరికి ఉపయోగం అది. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ వింటున్నాడు, సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఇద్దరికి ఉపయోగం. అలాగే ఇక్కడ మైత్రేయముని అడిగినంత మాత్రాన విదురుడు తక్కువని కాదు, విదురుడికి ఉపయోగం ఉంది, మైత్రేయుడికి ఉపయోగం. ఎందుకంటే ఇదేదో సినిమా స్టోరీ డిస్కస్ చేసుకోవట్లేదు వాళ్ళు, కృష్ణ కథ. ఈ విధంగా ఇద్దరు శుద్ధ భక్తులు కలిసి కృష్ణ కథ డిస్కస్ చేసుకోవటంగా ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఏమవుతుందండి, ఆ చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా ఆ యొక్క కృష్ణ కథ ఇంకా నూతనం కింద ఎంతో కొత్త రసాస్వాదన వాళ్ళు చేయగలుగుతారు. అందుకనే ప్రతి ఒక్క భక్తుడు కూడా వేరొక శుద్ధ భక్తుడు యొక్క సాంగత్యం కోసం ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటారు కదండి. సో మనలాంటి వాళ్ళు ఎన్నిసార్లు కృష్ణ కథ అయినా ఒక్క చుక్క కూడా నీరు రాదు. కానీ శుద్ధ భక్తులు కృష్ణ కథలో లీనమైనప్పుడు ప్రపంచాన్ని మర్చిపోగలుగుతారు.
కదండి. అంత విధంగా వాళ్ళు శ్రవణం చేస్తారు. మనం ఎన్నోసార్లు విన్నాం, చైతన్య చరితామృతిలో కూడా వస్తుంది. ఎప్పుడైతే గదాధర పండిత చదువుతూ ఉంటారు శ్రీమద్ భాగవతాన్ని, చైతన్య మహాప్రభు వింటూ ఉంటారు. ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఎన్ని వందల సార్లు వాళ్ళు ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర చదివినప్పటికీ కూడా ప్రతిసారి చదివినప్పుడు వాళ్ళిద్దరూ కూడా కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. అప్పుడు శ్రీమద్ భాగవత పేజీలన్నీ కూడా తడిసిపోయి మళ్ళీ వేరే కాపీ తెప్పించుకోవాల్సి వచ్చేదన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు శ్రవణం చేస్తారు. ఆ విధంగా వాళ్ళు భగవంతుని యొక్క లీలల్లో ఇన్వాల్వ్ అవుతారు. అందుకని వినటం అంటే ఏంటండి? వినటం అంటే ఓకే జస్ట్ ఒక చెవుతో వింటాను, నేను మిగతా మనసు ఎక్కడో పెడతాను కాదు. వినటం అంటే శ్రద్ధగా వినాలి. అప్పుడు డెఫినెట్ గా ఏదైతే శ్రీమద్ భాగవతం వింటే ఏం జరుగుతుంది? శృణ్వత స్వకత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయం తస్తోహి అభద్రాన్ని, హృదయంలోని అభద్రాలన్నీ తొలగిపోతాయి కాదండి. 20 ఏళ్ళు బట్టి శ్రీమద్ భాగవతం వింటున్న మార్పు రావట్లా అంటే ఏంటి? సరిగ్గా వినట్లా, శ్రద్ధగా వినట్లా. శ్రద్ధగా శ్రవణం చేస్తే భాగవతం ఏదైతే మనకి రిజల్ట్స్ వస్తుందో అన్ని మనలో కూడా కలుగుతాయి అవన్నీ కదండి. సో ఇక్కడ మైత్రేయ ముని విదురుణ్ణి చక్కగా అభినందిస్తున్నారు. ఏమంటున్నారు? నువ్వు పురురాజ వంశీయుడివి కదండి. ఎందుకని అంతలా చెప్తున్నాడు? ఈ పురురాజ వంశీయంలో ఉన్న వాళ్ళందరూ ఎవరంట? స్వామికి చాలా బాగా భగవత్ ప్రధాన ఇక్కడ చెప్పారు శ్లోకంలో, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఏమంటున్నారు? వాళ్ళందరూ కూడా ఎల్లో కపాలో భగవత్ ప్రధాన, వాళ్ళందరూ కూడా దేవదేవుడికి చక్కగా సేవ చేసి ఉన్నారంట. సో అంటే వాళ్ళందరూ కూడా స్వామి యొక్క సాకార రూపానికి సేవ చేసి ఉన్నారు. అంటే వాళ్ళ నిరాకార బ్రహ్మజ్యోతి వెనకాలో పరమాత్మ వెనకాలో వెళ్ళిన వాళ్ళు కాదంట. వాళ్ళందరూ కూడా పరమ సత్యాన్ని చక్కగా తెలిసిన వారు. అంతేకాకుండా ఏమంటున్నాడు ఆయన? సత్సేవనీయ, వాళ్ళందరూ కూడా విశుద్ధ భక్తుల్ని సేవింప యోగ్యులు కదండి. ఒక విశుద్ధ భక్తుని సేవించడానికి కూడా ఒక యోగ్యత కావాలి, వాళ్ళ అసోసియేషన్ రావడానికి కూడా ఒక యోగ్యత కావాలి కదండి. అందుకని మీ యొక్క పూర్వంశీయులందరూ కూడా చాలా భక్తులే కాదయ్యా, సత్సేవనీయ. ఎందుకని? వాళ్ళందరూ కూడా భగవంతుని సచ్చిత్ ఆనంద రూపాన్ని వాళ్ళు సేవించి ఉన్నారు. మనం చూస్తే ఈ యొక్క పురువంశం గురించి మనకి శ్రీమద్ భాగవతంలోనే వస్తుంది. ఈ యొక్క వంశ చరిత్ర 9వ స్కందం 20వ అధ్యాయంలో ఈ పురువంశీయుల గురించి చక్కగా వస్తుంది మనకి. మనం చూస్తే మనకి ఫస్ట్ పురూరవ ఉంటారు. పురూరవ నుంచి ఆయుష, తర్వాత నహుష కదండి. నహుష తర్వాత యయాతి వస్తారు. యయాతికి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ యయాతి ఏం చేస్తారు? ఈ యొక్క దేవయానిని వివాహం చేసుకుంటారు. మళ్ళీ దేవయాని శర్మిష్ఠాని మెయిడ్ సర్వెంట్ కింద తీసుకుని వస్తుంది కదండి. ఈ యొక్క దేవయాని యొక్క పుత్రులు ఎవరు? యదు, తుర్వశు. అలాగే శర్మిష్ఠకి ఎవరు పుడతారు? దుహ్యు, అను, పురు. సో ఈ ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? పురువంశీయులు అని మాట్లాడుతున్నాడు. సో ఆ పురు యొక్క డైనస్టీలోంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. సో ఎప్పుడైతే ఒక చాలా పవర్ఫుల్ కింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ డైనస్టీ అంతా ఆ యొక్క రాజు పేరుతో మళ్ళీ పిలువబడుతుంది కదండి. సో ఇక్కడ పురు డైనస్టీ అని ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఈ యొక్క యయాతి తర్వాత ఈ యొక్క పురు మహారాజు మళ్ళీ ఎప్పుడైతే పాలించినప్పుడు అప్పుడు అది పురు డైనస్టీ వస్తుంది. పురు తర్వాత ఒక 13 జనరేషన్స్ తర్వాత దుష్యంతుడు ఎవరండి? ఎవరి సంతానం దుష్యంతుడు? మేనక. ఈ యొక్క విశ్వామిత్ర మేనకల సంతానం కదండి. సో మేనకల సంతానాన్ని ఆయన వివాహం చేసుకుంటాడు. ఎవరు? శకుంతలని వివాహం చేసుకుంటాడు ఈ దుష్యంతుడు ఎప్పుడైతే శకుంతలను వివాహం చేసుకుంటాడో వాళ్ళకి ఎవరు పుడతారు? భరతుడు. అప్పటి నుంచి ఏమన్నా మళ్ళీ భరత డైనస్టీ అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని జనరేషన్స్ తర్వాత అందులో కురు మహారాజ్ జన్మించడం జరుగుతుంది. అప్పటి నుంచి మళ్ళీ కురు డైనస్టీ కదండి. ఫస్ట్ కురు డైనస్టీ, భరత డైనస్టీ, నెక్స్ట్ కురు డైనస్టీ. సో ఈ విధంగా ఈ కురు డైనస్టీలోనే కదా కొన్ని జనరేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు? శాంతను మహారాజ్ వస్తారు. మళ్ళీ శాంతను మహారాజ్ నుంచి వీళ్ళు వస్తారు. ఎవరు? విచిత్ర వీర్య, భీష్మదేవుడు, చిత్రాంగద వస్తారు. ఆ తర్వాత మళ్ళీ విచిత్ర వీర్య నుంచే ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు మరియు విదురుడు. సో ఈ విధంగా ఈ విదురుడు ఏ వంశానికి కనెక్ట్ అయి ఉన్నాడు? కురువంశం, ఆ పైన భరత, ఆ పైన పురు. అందుకని నువ్వు పురువంశీయుడివి. పురువంశీయులో ఉన్న వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు అంట కదండి. సో శుద్ధ భక్తులు కాబట్టి అటువంటి శుద్ధ భక్తుల వంశీయుడు అయ్యా నువ్వు బై న్యాచురల్ గానే. ఇప్పుడు చూడండి, భక్తుల ఇంట్లో పుట్టిన పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ భక్తి జీవితంలో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది భక్తి జీవితం. వాళ్ళ కోసం ఏం ఫోర్స్ చేయక్కర్లేదు. 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత భక్తి జీవితం వచ్చిన దానికి కూడా బై బర్త్ ఎవరైతే డివోటీ ఫ్యామిలీలో పుడతారో న్యాచురల్ గానే వాళ్ళు
భగవంతుని అన్ని సేవ చేస్తారు, జపం చేస్తారు, భగవద్గీత భాగవతాలు చదువుతారు, శ్రవణం చేస్తారు, కీర్తన చేస్తారు, నృత్యం చేస్తారు, అన్ని సేవల్లో పాల్గొంటారు. వాళ్ళకేం చెప్పక్కర్లేదు, బై నేచురల్ గా అన్ని జరుగుతాయి. అందుకని నేను ఏమంటున్నాడు, నేచురల్ గానే నువ్వు భక్తుల ఇంట్లో పుట్టావు, ఇదంతా గొప్ప వంశం, ఇది పురవంశీయుడు కాబట్టి బై నేచురల్ గానే నువ్వు స్వామి యొక్క గుణగణాలను విస్తరింప చేస్తున్నావు. అందుకని ఏమంటున్నారు శ్లోకంలో చూడండి, అజిత కీర్తమాల పదే పదే నూతనయసి అభీక్షణం. ఏమవుతుందంట, అజిత అంటే ఎవరు, ఎప్పుడు కూడా ఎవరి చేత జయింపరానట్టి భగవంతుడు. కీర్తమాలం అంటే ఆయన ఒక దివ్య లీలల మాల. ఏమవుతుందంట, ఈయన కీర్తించడం కారణంగా ఏం జరుగుతుందంటే పదే పదే ప్రతి క్షణం కూడా ఏమవుతుంది, నూతయసి నిత్య నూతనంగా ఉంటుందంట. అంటే ఏంటి, ఎంత బాగా ఎంత అద్భుతంగా నువ్వు కీర్తన చేస్తున్నావు, స్వామి యొక్క గుణగణాలు అవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి, ఇప్పుడు చాలా నిత్య నూతనంగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ విదురుడు సంతోషపడటమే కాదు, మైత్రేయుడు కూడా విదురుడు పట్ల సంతోషంగా ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే శిష్యుడు సంతోషపడటం కాదు గురువు లభించినందుకు, ఆ గురువు కూడా ఎప్పుడు సంతోషపడతాడు, ఆ యొక్క శిష్యుడు ఎంత క్వాలిఫైడ్ గా ఉన్నాడు, ఎంత బాగా శ్రద్ధగా ఉన్నాడు, ఎంత బాగా భగవత్ ప్రేమ పట్ల ఉంటున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విదురుడు సాంగత్యానికి మైత్రేయుడు కూడా సంతోషపడుతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదండి. సో ఈ యొక్క విదురు ఫస్ట్ విదురుడు గ్లోరిఫై చేశాడు, తర్వాత మైత్రేయుడు గ్లోరిఫై చేస్తున్నాడు. నీ యొక్క సాంగత్యం ఏం జరుగుతుంది, నీ యొక్క సాంగత్య కారణంగా ఈ కృష్ణ కథ నిత్య నూతనంగా తయారవుతోంది. ఏంటంటే అజిత కీర్తమాలం పదే పదే నూతయసి అభీక్షణం, నిత్య నూతనంగా తయారవుతోంది కృష్ణ కథ. అంటే ఆయన కూడా అద్భుతమైన రసాస్వాదన చేయగలుగుతున్నాడు. ఇంత అద్భుతమైన సాంగత్యం దొరికింది ఓ విదురా నీ వల్ల నాకని ఆయన కూడా గ్లోరిఫై చేస్తున్నాడు. అందుకనే మనకి ఈయన గ్లోరిఫై చేస్తారు. ఎవరంటే నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తారు, తందేర చరణ సేవి భక్తి సన వాస జనమే జనమే హాయే అభిలాష కదండి. సో అందుకని భక్తుల యొక్క ఆకాంక్ష ఏముంటుంది, జన్మ జన్మలకి కూడా ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యంలోనే ఉండాలని కదండి. ఏంటి అభిలాష, జన్మ జన్మ హోయి అభిలాష భక్త సనేవాస, భక్తుల యొక్క సాంగత్యంలోనే ఉండాలని. సో ఇప్పుడు మనకి మైత్రేయుడి యొక్క మాటలు బట్టి అర్థమవుతుంది భక్తుల యొక్క సాంగత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో కదండి. మనకి భక్తి వినోద్ ఠాకూర్ గారు కూడా చెప్తారు, ఏమంటారు, శుద్ధ భక్తి చరణ రేణు భజన అనుకూల భక్త సేవ పరమస్థితి ప్రేమలతి కరముల. ఏం జరుగుతుందంట, శుద్ధ భక్తుని యొక్క చరణ ధూళి, అలాగే ఎంతూసియాస్టిక్ డివోషనల్ సర్వీస్ ఎవరైతే బాగా చేస్తున్నారో కదండి, చాలా ఎంతూసియాస్టిక్ గా ఉంటారు కొంతమంది భక్తితో సేవ చేయటం వాళ్ళు, అలాగే సర్వీస్ టు ద ప్యూర్ డివోటీస్, శుద్ధ భక్తులకి సేవ చేయటం, ఈ మూడు కూడా ఏం చేస్తాయంట, ఈ యొక్క భక్తిలత ఉంటుంది కదా మనకి, ఎప్పుడైతే గురు కృష్ణ ప్రసాదపై భక్తిలత బీజ, సో దానికి రూట్స్ లాగా పనిచేస్తాయి. అంటే చాలా ఫాస్ట్ గా మన భక్తిలత ముందుకు వెళ్ళాలంటే ఈ మూడు ఉండాలి. అంటే శుద్ధ భక్త చరణం రేణు కదండి, భక్తుల యొక్క ధూళి అంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మనం ధరించాలి మన శిరస్సు మీద. ఇంకోటి ఏంటి, చాలా ఎంతూసియాస్టిక్ గా ఉండాలి భక్తితో సేవ చేయటంలో కదండి. ఇంకోటి ఏంటి, సర్వీస్ టు ద ప్యూర్ డివోటీస్, ఎవరైతే శుద్ధ భక్తులకి సేవ చేయటం. సో ఈ మూడు కూడా, అందుకనే ఈ శుద్ధ భక్తుల సాంగత్యం అంటే భక్తులు ఏం చేస్తారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ విదురుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం ప్రారంభిస్తున్నారు కదండి. ఈ యొక్క విదురుడు మనం చూస్తే మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఇదే 3వ స్కందంలో 5వ అధ్యాయంలో ఒక ప్రశ్న అడుగుతాడు. దానికి అప్పుడు విదురుడు అక్కడ సమాధానం ఇవ్వలేదు, దానికి ఇప్పుడు ఇస్తున్నారు. 3వ స్కందం 5వ అధ్యాయం 2వ శ్లోకంలో అడిగిన ప్రశ్న ఏంటంటే ఒకసారి చూద్దాం. ఓ మహాముని, ఈ లోకమున ప్రతి ఒక్కరును సుఖప్రాప్తికై కామ్యకర్మలు యందు నియుక్తులగుదురు, కానీ ఎవ్వరును సంతృప్తిని గాని దుఃఖ నివృత్తిని గాని గాంచబోరు. పైగా అట్టి కర్మలచే వారి దుఃఖం అధికతరమే అగును. కావున నిజ సౌఖ్యము కొరకై మనుజుడు ఏ విధంగా జీవించవలెనో దయచేసి మాకు మార్గదర్శనము కావింపుము. అక్కడ ఏమని అడుగుతున్నారు, జీవుడు నిజ సౌఖ్యం అంటే రియల్ హ్యాపీనెస్ పొందాలి అంటే ఏం చేయాలి అని అడగటం జరిగింది. సో దానికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ ఈ 2వ శ్లోకంలో.
మనం చూద్దాం. సోహం నృణాం క్షుల్ల సుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య ప్రవర్తయే భాగవతం పురాణం యదాహ సాక్షాత్ భగవాన్ ఋషిభ్యః. భవాని మాతాజీ చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ఏకమాత్ర సుఖము కొరకే తీవ్రమగు దుఃఖములందు చిక్కుబడేడి వారి లాభము కొరకే దేవదేవునిచే ప్రత్యక్షంగా ఋషులకు బోధింపబడినట్టి భాగవత పురాణముపై ప్రవచించుటను నేను ఇప్పుడు ఆరంభించును. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి ఇక్కడ చక్కగా చెప్తున్నారు ఏంటి సొల్యూషన్ అంట రియల్ హ్యాపీనెస్ కి శ్రీమద్ భాగవతం. అన్ని సమస్యలకి సొల్యూషన్ ఏంటి? శ్రీమద్ భాగవతం. అక్కడ ఏమని అడిగారు? 3వ స్కందం 5వ అధ్యాయం 2వ శ్లోకంలో నిజమైన సౌఖ్యం పొందాలంటే ఏం చేయాలి? ఎందుకంటే జీవుడు ఏం చేస్తాడంట, లేశ మాత్ర సుఖం కొరకై ఏం చేస్తాడు? మనకి భౌతిక ఇంద్రియ తృప్తి చేయటం కారణంగా సుఖం రాదా అండి? వస్తుంది. లేశ మాత్ర సుఖం చాలా కొద్దిగా వస్తుంది. దానికోసం ఏం చేస్తాడంటే వాడు క్షుల్ల సుఖాయ లేశ మాత్ర సుఖం కోసం ఏం చేస్తాడు? దుఃఖ మహాద్గతానం గొప్పమైన దుఃఖ కారణమైన వాటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇంద్రియ తృప్తిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు కదండి. సో మనకి ఆచార్యులు ఏం చెప్తారు? 3 రకాల ఆనందాలు ఉంటాయి. ఒకటి ఏంటి? ఇంద్రియ తృప్తి నుంచి వచ్చే ఆనందం. ఇంకోటి ఆ యొక్క నిరాకార బ్రహ్మ జ్యోతిలో కలిసిపోయినప్పుడు వచ్చే ఆనందం. ఇంకోటి ఏంటి? భక్తియుత సేవలో నెలకొని ఉన్న వాడికి వచ్చే ఆనందం కదండి. ఈ యొక్క ఇంద్రియ తృప్తిలో వచ్చే వాడికి ఆనందం ఏంటంట, సముద్రపు నీటిలో ఒక చుక్క లాంటిది. సముద్రపు నీటిలో ఒక చుక్క కదండి. సో ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు. కానీ ఈ మోక్షం ఎవరైతే నిరాకార బ్రహ్మజ్యోతి అంటున్నారో వాళ్ళకి వచ్చే ఆనందం ఈ యొక్క ఆవు లేగ దూడ గిట్ట అంత ఉంటుందంట. అంటే కొంచెం ఉంటుంది. ఎవరైతే వాళ్ళు మొత్తం ఈ దేహ భావం నుంచి మొత్తం వాళ్ళు ఏం చేస్తారు? నిరాకారం, నాకు ఇటువంటిది భౌతిక వద్దండి, భౌతిక పట్ల ఆసక్తి వద్దు, ఏది వద్దు, బట్ స్వామి పట్ల సేవ చేయం, వాళ్ళు నిరాకారంలో బ్రహ్మజ్యోతిలో కలుస్తారు. సో 3వది ఏంటి? ఎవరైతే భక్తితో సేవ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే ఆనందం ఎలాంటిదంట? అంబుది, సముద్రం లాగా ఉంటుంది. సో మన సముద్రం లాంటి ఆనందం కోసం కష్టపడాలా, ఒక డ్రాప్ ఆనందం కోసం కష్టపడాలా? మనం ఆలోచించుకోవాలి కదండి. సో ఎవరైతే బద్ధ జీవులు ఇక్కడ మాట్లాడుతున్నారు, అటువంటి లేసం మాత్ర ఆనందం కోసం వాళ్ళు ఏం చేస్తారు? తీవ్రమైన యొక్క ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడా తీవ్రమైన యొక్క ఇంద్రియ తృప్తిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇంద్రియ తృప్తి అంత ఈజీగా లభిస్తుందండి? ఏం చేయాలి దానికోసం? వాళ్ళు ఎంతో కష్టపడతారు. పగలనక రాత్రనక ఈ యొక్క ఉగ్ర కర్మలు అన్ని చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఏం జరుగుతుంది? వాళ్ళు ఆ విధంగా చేయటం కారణంగా ఏమవుతుంది? ఈ యొక్క ఉగ్ర కర్మలన్నీ చేస్తూ ఉంటారు. రకరకాల కష్టాలు. ఎందుకంటే ప్రతిది కూడా ఎప్పుడైతే కామ్య కర్మలు, వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం వాళ్ళు ఎప్పుడైతే కర్మలు చేస్తున్నారో ఏమవుతుంది? కర్మ బంధనాల్లో పెట్టబడతారు. ఆ విధంగా ఎన్నెన్నో దుఃఖాలు కదండి. జన్మ మృత్యు జరా వ్యాధి, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక క్లేశాలు అనుభవిస్తూ వాడు ఉంటాడు. సో అందుకని మన రియల్ హ్యాపీనెస్ పొందాలంటే ఏంటి? ఏది ఇస్తుందంట? శ్రీమద్ భాగవత పురాణం ఇస్తుందంట నిజమైన ఆనందం. సో అది నీకు ఇప్పుడు చెప్తున్నానయ్యా, నువ్వు అడిగావు కదా నిజమైన ఆనందం ఏంటని. సో ఈ నిజమైన ఆనందం పొందాలి అంటే మనం ఏం చేయాలి? మనం శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయాలి. 2 భాగవతులు ఉంటారు. ఒకటి బుక్ భాగవత, పర్సన్ భాగవత. ఈ యొక్క బుక్ భాగవత అంటే ఇది మన పుస్తక భాగవతం. సో ఈ పుస్తక భాగవతాన్ని ఎవరి ముఖత వినాలి? బుక్ భాగవతాన్ని ఎవరి ద్వారా వినాలి? పర్సన్ భాగవత. పర్సన్ భాగవత అంటే ఎవరైతే ఈ భాగవత ప్రిన్సిపల్స్ వాళ్ళ జీవితంలో ఆచరించి ఉంటారో, అంటే శుద్ధ భక్తులు, వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి. రైట్? ఒకటి బుక్ భాగవతకి సేవ చేయాలి, పర్సన్ భాగవతకి సేవ చేయాలి. పర్సన్ భాగవత అంటే శుద్ధ భక్తులు, ఏదైతే భాగవతంలో చెప్పబడిందో ఆ ప్రిన్సిపల్స్ ని వాళ్ళ జీవితంలో ఆచరించే వాళ్ళు కదండి. సో లేకపోతే ఏమవుతుందని చెప్పారు ప్రభుపాద్ గారు, ఇక్కడ జన్మాంతరాలు వరుసగా దుఃఖం కలిగి ఉంటుంది వాళ్ళకి కదండి. అంటే మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఏదైతే సంపాదిస్తానో అది నాకు పర్మనెంట్ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దేహ భావనలో ఉంటారు. ఈ దేహమే నేను అనుకున్న భావనలో ఉంటాం కారణంగా ఇది సంపాదించింది ఏదైతే ఉందో ఇదంతా కూడా నా ఎంజాయ్మెంట్ కోసమే శాశ్వతంగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకున్న దేహమే అశాశ్వతం. ఎప్పుడైతే ఈ దేహానికి ఏదైనా అయినప్పుడు, దేహ సంబంధిత వాళ్ళకి ఏదైనా అయినప్పుడు వాళ్ళు కలతకు గురయ్యి ఎన్నో దుఃఖాలు
అనుభవించాల్సి వస్తుంది. సో అందుకనే ఇక్కడ మైత్రేయమని చెప్తున్నారు. సో అటువంటి అన్ని సమస్యలకి కూడా పరిష్కారం ఏమిటి? శ్రీమద్ భాగవత పురాణం. సో ఈ పురాణం ఇంతకు ముందు ఎవరు ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పట్లేదు. ఈ పురాణాన్ని ఇంతకు ముందు ఎవరు చెప్పారో చెప్తున్నాడు. ఎందుకంటే చాలా క్లారిటీగా ఉంటారు ఆచార్యులు కదండి. చెప్పేసే ముందే చెప్తారు, నేను ఈ జ్ఞానం ఎక్కడి నుంచి తెచ్చుకున్నా. నారదముని చెప్తున్నారు, ఇదేదో నా ఓన్ గా చెప్పట్లేదయ్యా, నేను ఎక్కడి నుంచి విన్నాను అది చెప్తాను అని చెప్తున్నారు. ఆయన ఎక్కడి నుంచి విన్నారు అన్న అంటే ఇది ఒక గురు పరంపర. మనకు తెలిసింది ఒక గురు పరంపర. ఏంటది? కృష్ణ భగవాన్ నుంచి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి నుంచి నారదముని, నారదముని నుంచి వ్యాసదేవుడు, వ్యాసదేవుడి నుంచి మధ్వాచార్య, మనం ఇలా అనుకుంటాం. ఇంకొక పరంపర ఉన్నది శ్రీమద్ భాగవతానికి. అంటే వ్యాసదేవుడి కంటే ముందే ఈ శ్రీమద్ భాగవతం గురు పరంపరలో చెప్పడం అనేది జరిగింది అన్న విషయం మనకి ఇప్పుడు అర్థం అవుతుంది, రైట్? సో ఈయనకి ఎలా లభించింది ఈ శ్రీమద్ భాగవతం అన్న వివరణ ఇవ్వబోతున్నాడు ఆయన. ఎలా వచ్చిందంటే శ్రీమద్ భాగవతం సాక్షాత్ భగవాన్ ఋషిభ్య, సాక్షాత్తు ఆ దేవదేవుడైన భగవంతుడి నుంచి ఋషులకి బోధించబడిందంట కదండి. సో ఎవరు భగవంతుడు ఏ ఒక్క అవతారం, ఏ ఒక్క రూపంలో ఉన్నప్పుడు బోధించాడు ఋషులకి అన్న విషయం మనకి వచ్చే శ్లోకాల్లో క్లారిటీ ఇస్తాడు. సో అంటే మనకు తెలిసి ఒకటేంటి, బ్రహ్మదేవుడికి చెప్పారని మనకు తెలుసు. కానీ ఇక్కడ ఇంకొక పరంపర ఉన్నది. సాక్షాత్ భగవంతుడు ఇక్కడ బ్రహ్మదేవుడు కాదు, ఋషులకి బోధించారంట. సో ఎవరు ఆ ఋషులు, ఏ విధంగా పరంపర ఉన్నది మనకి వచ్చే శ్లోకాల్లో తెలుస్తుంది. సో 3వ శ్లోకం నుంచి మనకి 9వ శ్లోకం వరకు కూడా విదురుడికి మైత్రేయ ముని తన యొక్క గొప్ప భాగవత పరంపర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే తను ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నాడు. సో ఏదైతే ఓ విదురా నేను చెప్తున్నానో అదంతా నా గురువు దగ్గర నుంచి విందే నీకు చెప్తున్నానయ్యా. అంటే అది ప్రామాణికమైనది, నేనేమి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఏం చేయట్లేదు. సో నేను ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నానో ఈ జ్ఞానం అది ప్రామాణికం అని డిక్లేర్ చేస్తున్నాడు ఫస్ట్ కదండి. సో ఇప్పటి వరకు కూడా అంతకుముందు కొన్ని ప్రశ్నలు అడిగాడు విదురుడు, వీటికి సమాధానం చెప్పాడు. బట్ 7వ అధ్యాయంలో విదురుడు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం శ్రీమద్ భాగవతం కదండి. ఎన్నెన్నో ప్రశ్నలు అడిగాడు. ఎలాగైతే పరీక్షణ్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామిని 2వ స్కందం 8వ అధ్యాయంలో అడుగుతాడు. మీ అందరికి గుర్తుందా? అసలు ఈ యొక్క సమాధాన కారణం ఎవరు? పరీక్షణ్ మహారాజ్. పరీక్షణ్ మహారాజు 2వ స్కందం 8వ అధ్యాయంలో ఎన్నో అద్భుతమైన ప్రశ్నలు అడుగుతాడు. అటువంటి ప్రశ్నల్ని ఆల్రెడీ విదురుడు మైత్రేయుని అడగటం కారణంగా ఆ సంవాదాన్ని ఇక్కడ మనం చదువుకుంటున్నాం కదండి. సో 3వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తాడు. ఏ విధంగా ఆయన పరంపర కనెక్ట్ అయింది, ఆయన పరంపరలో ఉన్న మొదటి ఆచార్యులు ఎవరు అక్కడి నుంచి చెప్పుకొస్తున్నాడు. ఆసీన మూర్యాం భగవంత మధ్యం సంకర్షణం దేవమకుంఠ సత్వం వివిస్తవస్తత్వమత పరస్య కుమార ముఖ్య మునయోన్వ పృచ్చన్. శశికళ మాతాజీ చదవండి ట్రాన్స్లేషన్. ఓకే, మంగతాయాన్ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ప్రభుపాదుల వారి భావము. పూర్వం ఒకసారి జిజ్ఞాసు అయిన సనత్ కుమారుడు బాల ఋషుల్లో ప్రముఖుడు. ఇతర మహర్షులను గూడి నీవు ప్రశ్నించిన రీతిగానే వాసుదేవ పరములైన సత్యములను గూర్చి సంకర్ష భగవానుని విశ్వపు అడుగు భాగమైన ఆసీనుడైనట్టు వాడిని ప్రశ్నించెను. థ్యాంక్ యూ మాతాజీ. సో ఏం చేశారంట, ఏదైతే ఇప్పుడు ఎలాగైతే పరీక్షణ్ మహారాజ్ అడిగినప్పుడు సుఖదేవ్ గోస్వామి ఏం చెప్పారు, ఇటువంటి ప్రశ్నలు ఆల్రెడీ విదురుడు మైత్రేయుని అడిగాడయ్యా అని చెప్పారు. అలాగే ఇప్పుడు మైత్రేయముని ఏమంటున్నారు, ఓ విదురా, ఇప్పుడు నువ్వు ఏదైతే అడిగావో ఇటువంటి ప్రశ్నలను ఎవరు అడిగారంట? సనత్ కుమారుడు అడిగాడంట. ఎవరిని? యొక్క సంకర్షణ భగవానుని. సంకర్షణుడు ఎక్కడ ఉంటాడండి? విశ్వపు అడుగులో ఉంటాడు. సో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం, అది ఓపెన్ చేస్తాను. ఓకే, కనిపిస్తుందా స్క్రీన్? ఇవన్నీ కూడా 14 ప్లానెటరీ సిస్టమ్స్ చూస్తున్నారు కదా. ఇదంతా ఒక విశ్వం కదండి. ఇవన్నీ కవరింగ్స్, 8 కవరింగ్స్ ఉన్నాయి. సో ఈ కవరింగ్స్ ఉన్నాయి, లోపల విశ్వం ఉంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ సత్యలోక, తపలోక, జనలోక, మహర్లోక, స్వర్గలోక, భువర్ భూ,
సుతల ఇవన్నీ లోయర్ ప్లానెటరీ సిస్టమ్స్. సుతల, తలాతల, మహాతల, రసతల, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసతల, పాతాల. సో ఈ కింద ఈ అన్నిటిని ఎవరు మోస్తున్నారు? అనంతుడు. ఈయన సంకర్షణుడు కదండి. ఈయన అనంతుడు, సంకర్షణుడు అంటారు. సో ఈయన అనంత శేష ఆయన యొక్క గుడ్స్ మీద ఈ విశ్వాన్ని అంతా కూడా ధరించి ఉంటాడు. సో వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? వీళ్ళు సత్యలోకం నుంచి ఇక్కడికి వచ్చారు. ఏం వినడానికి? భాగవతాన్ని వినడానికి. వినడానికి. ఎంత కష్టం అవుతుంది మన ఇంట్లో కూర్చుని భాగవతం వీడియో ఆన్ చేసుకుని శ్రద్ధగా వినండి అంటే మనకి ఎంత కష్టం అయిపోతుంది. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి విన్నారండి? శ్రీమద్ భాగవతం సత్యలోకం నుంచి పాతాళ లోకం వరకు ట్రావెల్ చేసి వచ్చారు. ఇప్పుడు మన ఇంట్లో వినండి అయ్యా, టెంపుల్ కూడా రావక్కర్లేదు ప్రవచనానికి. ఇంట్లో కూర్చుని పుస్తకం దగ్గర పెట్టుకుని వినండి అంటే చాలా కష్టం అండి. మీకు తెలియట్లేదు, మీరైతే ఫ్రీగా ఉన్నారు, మీకు బిజీగా ఉన్నాం అంటున్నారు. సో ఇది భాగవతం యొక్క. సో ఇక్కడ ఏమైంది? వాళ్ళు వచ్చారు. అందులో ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ కుమార ముఖ్య, మనకి 4 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లేంటి? ఎవరికైనా గుర్తుందా? సనక, సనాతన, తనక సనాతన వరకే చెప్పారు, తర్వాత అందరు మింగేశారు. తనక సనాతన, సనందన, తర్వాత ఎవరు? సనత్ కుమార. సో ఆ సనత్ కుమారుడు లీడింగ్ అన్నమాట. సో సనత్ కుమారుడు మిగతా ఋషులు అందరితో కలిపి, ఈ సనత్ కుమారుడు ఎవరు? మిగతా ముగ్గురులో కూడా ఈయన ప్రాముఖ్యుడు అన్నమాట. అందుకని సనత్ కుమారుడు లీడ్ తీసుకుంటారు. సో అంటే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు, కానీ సనత్ కుమారుడు ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు ఎవరిని? ఈ సంకర్షణ భగవానుని. దేని గురించి ప్రశ్నిస్తున్నాడు? అకుంఠ సత్యం, అకుంఠిత జ్ఞానం కదండి, పరమ సత్యం గురించిన ప్రశ్నలు వేస్తున్నాడు. మరి ఎవరిని అడుగుతున్నాడు? ఈ అకుంఠిత జ్ఞానం ఎవరిని అడుగుతున్నాడు? ఈ అకుంఠ జ్ఞానం అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ డిస్టర్బ్డ్ అనమాట. అకుంఠ సత్యం ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వదు. మెటీరియల్ కండిషన్స్ ప్రకారం ఇది కూడా వేవర్ అవ్వదు వాళ్ళ జ్ఞానం. అటువంటి సంకర్షణ భగవాన్ని ప్రశ్నిస్తున్నారు కదండి. సో ప్రతి ఒక్క యూనివర్స్ లో కూడా ఈయన సంకర్షణుడు ఈ అనంత రూపంలో వాటిని హోల్డ్ చేస్తూ ఉంటాడు. అయ్యో ఇన్ని ప్లానెట్స్ ని మోస్తున్నాడు, ఆయనకి ఏమైనా బరువుగా ఉంటుందంటే లేదు. ఎలా ఉంటుందంటే ఆయన తల మీద ఒక ఆవగింజ పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే మన తల మీద ఎవరైనా ఆవగింజ పెట్టారు అనుకోండి, మనకు అది ఉన్నట్టే తెలియదు కదా. సో ఆయనకి కూడా అలా ఉంటుంది. సో ఎప్పుడైనా అనంతుడు ఇలా విదిలించారు అనుకోండి, పరిస్థితి ఏంటంటే కదండి, అలా ఉంటది అనమాట. సో ఆయన మనందరినీ కూడా ఆ విధంగా అక్కడ హోల్డ్ చేస్తున్నారు. సో అక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా కదండి. సో ఈ ఏమంటున్నారు? విశ్వపు అడుగు భాగమున ఆసీనుడై ఉన్నట్టు ఆ యొక్క సంకర్షణ భగవాన్ దగ్గరికి వచ్చి వీళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది కదండి. సో ఈ యొక్క సంకర్షణ భగవానుడు అప్పుడు ఏం చేస్తున్నారు అనేది 4వ శ్లోకంలో చెప్తున్నారు. స్వమేవ దిష్ణ్యం బహుమానయంతం యద్వాసుదేవాభిధమామవంతి ప్రత్యద్రుతాక్షాం భుజకోసమీష దున్మీలయంతం విభుతోదయాయ. అప్పుడు ఏం జరిగిందంటే ఆ సమయంలో సంకర్షణుడు దేవదేవుని యవ్వానిని విద్వాంసులు వాసుదేవునిగా తలతురో ధ్యానించుచుండెను. కానీ మహామునుల పురోగమనము కొరకై అతడు తన కమల నయనములను కొద్దిగా తెరచి పలుకుట నారంభించను. సో ఎప్పుడైతే ఈ సంకర్షణ భగవాన్ దగ్గర వరకు వచ్చేసారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సత్యలోకం నుంచి పాతాళ లోకం. ఈ కింద ఎప్పుడైతే ఈ అనంతుడు మోస్తున్నాడో అక్కడ వరకు వచ్చారు, సంకర్షణ భగవాన్ దగ్గర వరకు వచ్చారు. సో అప్పుడు ఆయన చూస్తున్నారు. ఆయన అప్పుడు ఏం చేస్తున్నాడంట? ధ్యానం చేస్తున్నాడు. ఎవరి పట్ల? ఈ యొక్క వాసుదేవుని పట్ల ధ్యానం చేస్తూ ఉన్నాడు కదండి. సో ఎప్పుడైతే ఆయన ధ్యానం చేస్తున్నాడో వీళ్ళు రావటం గమనించాడు ఆయన. అప్పుడు ఏం చేశాడంటే ఆయన విభూద ఉదయాయ, పురోగమనం అంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవిత ఉన్నతి కోసం వాళ్ళ మీద ఎంతో కరుణతో ఆయన ఏం చేశారంటే ఆయన యొక్క ధ్యానం నుంచి బయటికి వచ్చారు. ఏం చేస్తున్నారు? ఆ కమల నయనాలు కదండి, ఏమంటున్నారు ఇక్కడ? అంబుజ కోసం ఈషత్ ఉన్మీలయంతం, అంబుజ కోసం ఈషత్ ఉన్మీలయంతం, ఈషత్ కొద్దిగా ఆయన తెరటం ప్రారంభించారంట. కమ్మలమ్మల వంటి నయనములు కలిగి ఉన్నాడు ఆయన సంకర్షణ భగవానుడు. సో ఆయన ఏం చేశాడప్పుడు? ఈషత్ కొద్దిగా ఉన్మీలయంతం తెరవటం అనేది జరిగింది. సో దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటండి? ఎవరైనా మన దగ్గరికి భగవద్ విజ్ఞానం వచ్చినప్పుడు ఏం చెప్పాలి? చెప్పాలా లేకపోతే చాలా బిజీగా ఉన్నాను సారీ అనాలా? ఏమండి?
ఎప్పటి వరకు మన సాధన వరకే చూసుకుంటూ ఉండాలి. ఎవరికైనా చెప్పే అవకాశం వస్తే చెప్పాలా? చెప్పాలి చెప్పాలి మాతాజీ. ఆ సో ఇక్కడ సంకర్షణ కూడా సరే నేను ధ్యానంలో ఉన్నాను మీరు వెళ్ళిపోండి అనలేదు ఆయన. ఏం చేశాడు వెంటనే, సరే అయితే వీళ్ళెవరు వచ్చారు ఇక్కడ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవిత ఉద్ధరణ కోసం ఏం చేశాడు ఆయన, కమల నయనాలు కొద్దిగా తెరవటం జరిగింది. సో ఇక్కడ మనకు 5వ శ్లోకంలో అసలు ఎలా వచ్చారు వీళ్ళు మన అందరికి డౌట్ వస్తుంది కదా, సత్యలోకం నుంచి వీళ్ళు ఎలా వచ్చారండి అన్ని లోకాలు దాటి కదండి మనకు డౌట్ వస్తుంది కదా, అందుకే దాని గురించి చెప్తున్నాడు 5వ శ్లోకం. స్వదున్యదాద్రై స్వజటా కలాపై రూప స్పృశంతశ్చరణోపధానం పద్మం యదర్చంత్యహిరాజ కన్యా సప్రేమనానా బలిబీర్వరార్థ. చదవండి మాత. మునులు ఊర్ధ్వలోకముల నుండి అధోభాగమునకు గంగాజలం ద్వారా వృద్ధించి వారి శిరోజములు తడిగా నుండెను. చక్కని వరులను పొందు కోరికతో నాగకన్యలు వివిధములైన కానుకలతో అర్చించినట్టి ఆ భగవాన్ని పాద పద్మములను వారు స్పృశించిరి. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎవరి దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు అనేది ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా మనం చెప్పుకున్నాం కదా, సనత్ కుమార్లు అందరు కూడా యోగ సిద్ధులు ఉంటాయి వాళ్ళందరూ కూడా కదండి. సో వాళ్ళు ఎలా వచ్చారు, గంగా నది దివ్య నది కదండి. మొత్తం 14 ప్లానటరీ సిస్టమ్స్ లో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ మునుల యొక్క యోగ సిద్ధి ప్రకారం వాళ్ళకున్న శక్తులు ఏంటండి, సో నదిలో ఇక్కడ మునిగి ఆ నదికి అవతల సైడ్కి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళగలరు, అలాగే నది మధ్యలో వాళ్ళు తేలాలంటే తేలగలరు వాళ్ళకి అన్ని శక్తులు ఉంటాయి. సో మనలాగా పడవేసుకుని లేకపోతే షిప్ వేసుకుని వెళ్ళాలని ఏం లేదు. వాళ్ళు ఇక్కడ తలుచుకుని ఆ నది తీర ప్రాంతం అవతల సైడ్కి వెళ్ళాలి, ఎట్ట వెళ్ళాలన్నా లేకపోతే మధ్యలో తేలి అక్కడ మునిగి రావాలన్నా ఏదైనా వాళ్ళు చేయగలరు ఆ సిద్ధులు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ నదిని ఆసరాగా తీసుకుని వాళ్ళు అక్కడ సత్యలోకం నుంచి ఇక్కడ పాతాళ లోకం కింద వరకు కూడా ట్రావెల్ చేశారు ఆ గంగా నది నుంచి. సో ఆ విధంగా రావటం కారణంగా ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క ఈ యొక్క శిరస్సు ఏమైందంటే ఇక్కడ స్వజట కళపై అద్రై స్వజట కళపై, అద్రై అంటే తడిసాయి. ఏం తడిసాయి, స్వజట కళపై వాళ్ళ శిరముపై ఉన్న ఆ యొక్క జటలు, వాళ్ళు జటాలు ధరిస్తారు కదా మునులు, అవన్నీ కూడా తడిసాయంట కదండి. సో తర్వాత ఏం చేశారు, వాళ్ళు వచ్చి ఎవరికి ప్రణామాలు సమర్పించారంట ఇక్కడ చెప్తున్నారు. అహిరాజ కన్య, అహిరాజ అంటే నాగరాజు కదండి, అంటే సర్పరాజు. ఎందుకంటే అనంత శేషుడు కదా ఈయన కదండి, ఈయన అనంత శేషుడు ఈయన కదా. అందరూ అన్ని సర్పములకి వాళ్ళందరూ కూడా ఈయన ఆరాధన చేస్తూ ఉంటారు కదండి. సో అందుకని ఈయన ఇప్పుడు అనంత శేష రూపంలో ఉన్నాడు కదా, ఆయన సంకర్షణుడు కదా, సో అనంతుడు కదా. సో ఏం జరిగింది, అహిరాజ కన్యలు యొక్క నాగ సర్పరాజు యొక్క తనయులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా సప్రేమనాన బలిభీవరార్థ, ఒక మంచి వరుడు కావాలి మాకు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంట, సప్రేమ గొప్ప భక్తితో కదండి, గొప్ప భక్తితో నానా బలిబి అంటే కానుకలు, గిఫ్ట్స్. సో చాలా కానుకలు తీసుకుని వచ్చారంట. సో వచ్చి ఏం చేస్తున్నారు, ఆయన్ని చక్కగా ఆరాధన చేస్తున్నారంట. సో అటువంటి ఆ యొక్క సంకర్షణ భగవాను వాళ్ళు ఏం చేశారు, చరణ ఉపధానం పద్మం కదండి, చరణ ఉపధానం పద్మం. పద్మ ఎలా ఉంటాయి, ఆయన పాద పద్మాలను పోలి ఉంటాయి కదా. సో ఆయన చరణ పాద పద్మాల్ని వాళ్ళు ఏం చేశారు, స్పృశించారంట. ఆయన పాద పద్మాలు వాళ్ళు స్పృశించడం జరిగింది. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతమైన భాష్యం మనకి ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం మనం చర్చించుకోవాల్సిన భాష. సో ఏమంటున్నారు, సో గంగాజలం ఎక్కడ వస్తుంది, విష్ణు పాదం దగ్గర నుంచి ఆవిర్భవిస్తుంది కదా. సో ఎప్పుడైతే మనం గంగను ఆశ్రయించున్నాం అంటే ఇప్పుడు మనకి భగవత్పాదాలు డైరెక్ట్ గా ముట్టుకోలేకపోతున్నామండి. మరి మా పరిస్థితి అంటే ఏమంటున్నారు, ఎప్పుడైతే నువ్వు ఈ గంగా జలాలను నువ్వు స్పృశిస్తావో అది ఏమంటున్నారు, నువ్వు డైరెక్ట్ గా ఆ యొక్క పాద పద్మాలని స్పృశించినట్టే, తాకిన వాడు అవుతాడు అని చెప్తున్నారు. రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం గంగను ఆశ్రయిస్తాం ఏం జరుగుతుందండి, సమస్త పాప ఫలితాల నుంచి మనకి ముక్తి కలుగుతుంది. రైట్. ఎందుకంటే గంగాదేవి ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది, స్వామి యొక్క పాదపద్మాల నుంచి. సో అందుకనే మనకి గీతా మహత్యంలో కూడా చెప్పడం జరుగుతుంది ఏమని, భారతామృత సర్వస్వం
ఏమంటున్నారు, భగవద్గీత అనేది మహాభారతం నందలి దివ్యామృతం కదండి. సో మహాభారతంలో నాకు అద్భుతమైన జెమ్ ఏంటి, భగవద్గీత కదండి. సో ఆది విష్ణు అయిన శ్రీకృష్ణ భగవాన్ స్వయంగా ఉపదేశితమై ఉన్నది ఇది భగవద్గీత. అలాగే ఏమంటున్నారు, అలాగే గంగా గీత గంగోదకం పిత్వ, అలాగే గీతను గంగను ఎవరైతే ఎవరైతే తీసుకుంటారో పునర్జన్మన విద్యతే, వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. ఒకటి గీత ఎలా వచ్చింది, ఆయన ముఖార విందం నుంచి వెలువడింది, గంగ ఆయన పాదపద్మాల నుంచి వచ్చింది. అందుకని రెండు కూడా అంతే మహత్యాన్ని కలిగి ఉంటాయి. ఇంకా ఆచార్యులు ఏం చెప్తారు, గీత కంటే కూడా గంగ కంటే గీత ఇంకా ప్రాముఖ్యమైనది అని చెప్తారు. ఎందుకని, అది దివ్య జ్ఞానం. ఎందుకంటే ఇప్పుడు గంగ కూడా అంతే ప్రాముఖ్యమైనది కదండి, అంతే ప్రాముఖ్యమైనది. మనం అందులో మునిగిన వెంటనే ఏమవుతుంది, మన పాపాలన్నీ కూడా నశిస్తాయి, పాప ఫలితాలన్నీ. కానీ ప్రాబ్లం ఏముంది, పాప ప్రవృత్తి అనేది పోదు జీవుల్లో. అందుకని ప్రభుపాద గారు ఇక్కడ చెప్తున్నారు, ఒకవేళ మన జీవుల్లో ఉన్న పాప ప్రవృత్తి పోలేదనుకోండి, గంగలో మునిగిన స్నానం ఎటువంటిది, ఎలిఫెంట్ బాత్, ఏనుగు స్నానం చేసిన మాదిరిగా ఉంటుంది. ఏనుగు ఏం చేస్తుంది, చక్కగా నీటిలోకి వెళ్తుంది, కొలంలోకి వెళ్తుంది, చక్కగా శుభ్రంగా తోముకొని చక్కగా చేస్తుంది, నీళ్ళన్నీ పోసుకొని చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుందండి, గట్టు మీదకి రాగానే ఆ కొండ మట్టి అంతా వేసుకుని వచ్చేస్తుంది. సో అలాగే జీవుడు కూడా గంగలోకి వెళ్ళి చక్కగా స్నానం చేసి పవిత్రీకరణ అవుతాడు, మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ పాపాలు చేస్తున్నాడు అనుకోండి, మళ్ళీ ఆ యొక్క ఎలిఫెంట్ బాత్ లాగానే వాడి పరిస్థితి. మరి కానీ భగవద్గీత శ్రవణం చేస్తే ఏమవుతుందంట, భగవద్గీత చేయటం వల్ల ఏమవుతుంది, దివ్య జ్ఞాన కారణంగా, అది కూడా ఎవరి దగ్గర నుంచి, ఒక శుద్ధ భక్తుడి సాంగత్యంలో, శుద్ధ భక్తుడి ముఖత ఎప్పుడైతే దివ్య జ్ఞానం మనం శ్రవణం చేస్తామో ఏమవుతుంది, ఈ పాప ప్రవృత్తి, పాపం చేయాలన్న ఆసక్తి పోతుంది. ఎందుకని, భక్తితో సేవలో వాడు నెలకొని ఉంటాడు కాబట్టి. ఈ భక్తి అనే అగ్ని కారణంగా పాప ఫలితాలే కాదు, ఈ యొక్క పాప ప్రవృత్తి, పాపం చేయాలన్న కోరిక బీజాలు కూడా పోతాయి కదండి. అందుకని చాలా చోట్ల పొగుడుతారు, గంగ కంటే కూడా శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం చాలా అద్భుతమైనది. ఎందుకని, శుద్ధ భక్తుడి సాంగత్యం ద్వారా ఏం వస్తుంది మనకి, ఏం చేయగలం వాళ్ళ సాంగత్యంలో, భగవద్గీత భాగవత శ్రవణం చేయగలం. అందుకని సాధు సంగ సర్వశాస్త్ర కహే లవ మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్, కేవలం లవ మాత్ర సాధు సంగంగా అన్ని సర్వసిద్ధులు పొందుతాయి. సో అందుకని ఇక్కడ ప్రభుపాద గారు ఈ గంగాదేవి దాని గురించి చెప్పారు. కేవలం యొక్క సమస్త పాపములు పోవటమే కాదు, తర్వాత కూడా చేయాలంటే ఏం చేయాలి, గీతా భాగవతం యొక్క శ్రవణం, అధ్యయనం ఒక శుద్ధ భక్తుని యొక్క సాంగత్యంలో చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంట, 6వ శ్లోకంలో చెప్తున్నారు, ముహుర్గృణంతో వజసానురాగ స్కలత్పదేనాస్య కృతాని తంజ కిరీట సహస్రమణి ప్రవేక పద్యోదితోద్దామ ఫన సహస్రం. భగవాను దివ్య లీలలు నెరిగిన సనత్ కుమారాతులు ప్రేమ అనురాగ, మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఇస్తానండి, ప్రేమ పూర్ణములకు శ్రేష్టములైన వచనములతో లయబద్ధముగా అతనిని కీర్తించరి. ఆ సమయమున సంకర్షణుడు తన వేలాది పడగలతో శిరము పైని దీప్తమానమగు మనుల నుండి తేజస్సును ప్రకాశింపజేయనారంభించను. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ వీళ్ళు ఏం తెలుసుకోవాలనుకున్నారు, సనత్ కుమారులు భగవంతుని యొక్క దివ్య లీలలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏమంటారు, అస్యకృతాని తత్తజ్ఞ, వాళ్ళందరూ కూడా భగవంతుని లీలల్ని తెలుసుకోవాలని అనుకున్నారు. సో ఎప్పుడైతే అలా అనుకున్నారో, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సనత్ కుమారుని నమస్కారాలు సమర్పించిన తర్వాత వాళ్ళు ఏం చూస్తున్నారు, అక్కడ వాళ్ళు ఏం చూస్తున్నారంట. సో ఆయన ఏం చేశారు, ఫస్ట్ వచస అనురాగ, గొప్ప గొప్ప మంచి వచనాలతో, అనురాగ అంటే గొప్ప అనురాగంతో, ప్రేమతో కీర్తిస్తున్నారు. సో ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ప్రేమానురాగాలు వృద్ధి కానిది ఎవరు తగినట్లుగా భగవద్కీర్తనం చేయలేరు కదండి. సో స్వామిని కీర్తించాలంటే ఏం చేయాలి, భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి. అందుకని ప్రతి ఒక్క శ్లోకంలో కూడా భగవద్గీత మనకి ఏం చెప్తాడు స్వామి, శ్రద్ధ భక్తి, పత్రం పుష్పం ఫలంతో శ్లోకాలు 2 సార్లు భక్తి. ఎందుకని, భక్తితో చేస్తేనే నేను తీసుకుంటా, భక్తి ప్రేమ ఉండాలి మనం ఏం సేవ చేసినా. సో ఇక్కడ ఎంతో ప్రేమతో, ఎంతో అనురాగంతో ఆయన కీర్తిస్తున్నారు. సో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు, అందుకనే భగవంతుని ఏమంటాం, ఉత్తమ శ్లోక అంటే ఉత్తమమైన పదాలతో, ఉత్తమమైన శ్లోకాలతో ఎప్పుడు కీర్తింపబడేవాడు. శ్రీమద్ భాగవతంలో చూస్తే
ఎన్నోసార్లు ఆయన్ని ఉత్తమ శ్లోక అన్న పదంతో ఆయన్ని పిలవటం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్నెన్నో అద్భుతమైన ప్రార్థనలతో ఆయన కీర్తిస్తారు శ్రీమద్ భాగవతం అంతా. కుంతిదేవి ప్రార్థనలు, భీష్మదేవి ప్రార్థనలు, ధ్రువ మహారాజ్ ప్రార్థనలు, ప్రహ్లాద్ మహారాజ్ ప్రార్థనలు, ఎన్నెన్నో ఉత్తమమైన వచనాలతో ఎప్పుడు కూడా కీర్తింపబడేవాడు భగవంతుడు. సో ఇలాగే వీళ్ళు కూడా చాలా చక్కగా ఏం చేస్తున్నారు, ముహుర్గ్రునంతా సరే ఒకసారి ఏదో కీర్తన చేసి వదలలేదు, ఏం చేస్తున్నారు, మరల మరల కీర్తిస్తున్నారు. ధ్రువ మహారాజ్ కూడా ఏం చేస్తాడు, కంటిన్యూస్ గా కీర్తిస్తూ ఉంటాడు ఎప్పుడైతే శంఖం టచ్ అయిందో కదండి. సో శుద్ధ భక్తులు ఏం చేస్తారు, ఆయన్ని చక్కగా ఎంతో భక్తి ప్రేమలతో ఆయన్ని కీర్తిస్తారు. సో అలా కీర్తిస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సమయాన్ని ఏం జరుగుతుంది, ఈ సంకర్షణుడు ఎలా ఉన్నాడు, ఉద్దామ ఫన సహస్రం ఇలా ఆయన ఈయన అనంతుడు కదా, ఆయన ఎత్తబడిన పడగలు, వేలాది ఎత్తబడిన పడగలుతో ఉన్నాడంట. ఆయనకు ఎలా ఉంది అక్కడ మణిప్రవేక, ఏమవుతుంది ఆయన యొక్క కిరీటాల మీద ఏమున్నాయి, యొక్క మణిప్రవేక, వివిధ రకాలైన విలువైన మనుల నుంచి తేజోమయమైన కాంతి మొత్తం ప్రకాశిస్తోందంట ఆ ప్రదేశం అంతా కూడా కదండి. సో ఈ విధంగా ఉంది అక్కడ. సో మనకి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తున్నారు 7వ శ్లోకం. ప్రోక్తం కిలైతద్ భగవత్తమేన నివృత్తి ధర్మాభిరతాయతేన సనత్ కుమారాయ సచః పృష్టః సాంఖ్యాయనాయాంగధృత వ్రతః. మతజిందకి ఎవరు చదువుతున్నారు, చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆ విధంగా సంకర్షణుడు శ్రీమద్ భాగవత సారమును వైరాగ్య వ్రతమును పట్టియున్నట్టి సనత్ కుమారునికి బోధించెను. సాంఖ్యాయన ముని విచారణ కావించినప్పుడు సనత్ కుమారుడును అదే భాగవతమును తాను సంకర్షుని నుండి వినియున్న రీతిగా తిరిగి వివరించెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎలాగ ఇందాక మనకి మీకు చూసి ఉంటే 2వ శ్లోకంలో ఒకటి చెప్తారు, స్వయంగా దేవదేవునిచే ప్రత్యక్షంగా ఋషులకు బోధించబడింది. మనకు డౌట్ రావచ్చు, అదేంటంటే బ్రహ్మదేవుడి నుంచి నారదముని వ్యాసదేవుడు అని విన్నాం, స్వయంగా భగవంతుడు ఎప్పుడు చెప్పాడు అని అందరికి డౌట్ రావచ్చు 2వ శ్లోకం చదువుతున్నప్పుడు. అందుకని మైత్రేయమని చెప్తున్నాడు, ఇక్కడ ఏ భగవంతుడు చెప్పాడు, సంకర్షణుడు స్వయంగా ఎవరికి చెప్పారు, శ్రీమద్ భాగవతాన్ని సనత్ కుమారుడికి చెప్పాడు. మరి ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, శ్రీమద్ భాగవతం వినడానికి ఆయన క్వాలిఫికేషన్ ఏది చూసి మన సంకర్షణుడు ఆయన శ్రీమద్ భాగవతం ఇచ్చారంట, ఆయన గురించి చెప్తున్నారు. ఏమంటే ఆయన ఏం చేశాడు, నివృత్తి ధర్మ అభిరతాయ, నివృత్తి మార్గ ప్రవృత్తి మార్గ 2 ఉంటాయి, రైట్. సో మనకి శాస్త్రంలో 2 మార్గాలు ఇవ్వబడ్డాయి. ఏంటండి, నివృత్తి మార్గ ప్రవృత్తి మార్గ. ప్రవృత్తి మార్గ అంటే ఈ యొక్క ఇంద్రియ తృప్తి, వాళ్ళ యొక్క కార్యక్రమాలని వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం చేస్తూ ఉంటారు. సో ఈ మార్గం ఎందుకు ఇవ్వబడిందంటే అందరూ కూడా నివృత్తి మార్గాన్ని ఆచరించలేరు కాబట్టి వాళ్ళకి ప్రవృత్తి మార్గ. సో ఈ ప్రవృత్తి మార్గ అంటే ఏంటి, కర్మకాండ. వాళ్ళు ఏం చేస్తారు, వేదాల్లో చెప్పబడిన నియమాలన్నీ పాటిస్తారు, బట్ ఏంటి కొంత మెటీరియల్ బెనిఫిట్ కావాలి. ఓకే, నేను స్వర్గలోకంలో నందన గార్డెన్లో విహరించాలి, లేకపోతే చంద్రలోకంలోకి వెళ్ళి నేను పానం చేయాలి, సో సోమరస పానం చేయాలి, ఇలాగ కొన్ని కోరికలు, లేకపోతే నేను ఇక్కడ ఇంకా పై లోకాల్లో చాలా ఉన్నతమైన ఫెసిలిటీస్ ఉంటాయంట, సో అక్కడికి వెళ్ళాలి, ఇలా కోరికలతో చేస్తుంటారు. బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం రెగ్యులేటెడ్ గా ఇంద్రియ తృప్తి చేస్తారు, రెగ్యులేటెడ్ గా. ఎందుకంటే వీళ్ళకంటే ఇంకా తక్కువ వాళ్ళు ఎవరు, అన్రిస్ట్రిక్టెడ్ ఎంజాయ్మెంట్, ఎటువంటి ఉండదు, కుక్కల్లాగా పిల్లలాగా బతికే వాళ్ళకంటే వీళ్ళు కొంచెం బెటర్. ఎందుకంటే కొంతవరకు కొన్ని విధి నియమాలతో పాటిస్తూ ఉంటారు, బట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సంథింగ్ అండ్ రిటర్న్, భౌతిక సంతృప్తి రిటర్న్ చేసినది, మంచి భార్య, మంచి పిల్లలు, లేకపోతే కీర్తి, ఐశ్వర్యం కదండి, ఏదైనా అది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇలాగ కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు ఆ విధంగా చేసిన తర్వాత ప్రతిసారి వాళ్ళు యజ్ఞ యాగాలు చేసినప్పుడు విష్ణు 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 అనే పదం వింటారు. విని 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 వాళ్ళకి అర్థం అవుతుంది, ఓ ఎవ్రీథింగ్ ఈస్ విష్ణు కదండి, వాళ్ళకి అర్థం అవుతుంది మొత్తం అంతా విష్ణు నుంచే వస్తుంది. సరే అయితే ఇక్కడ నేను ఏది చేసినా ఏది శాశ్వతంగా ఉండట్లేదు, ఏదో శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాను కానీ అన్ని అశాశ్వతమైన పొందుతున్నాను, కాబట్టి ఇక్కడ పొందే ఆనందం కూడా అశాశ్వతంగా ఉంటుందని రియలైజ్ అయిన అద్భుతమైన జీవుడు ఏం చేస్తాడు, అప్పుడు దీని నుంచి బయటికి వెళ్ళాలి ఎలాగా
అని ప్రయత్నిస్తూ తను గనుక శుద్ధ భక్తుని ఆశ్రయిస్తే అప్పుడు నివృత్తి మార్గానికి వచ్చే అవకాశం ఉంది. రైట్? నివృత్తి మార్గం అంటే ఏంటి? వైరాగ్యం. వైరాగ్యం దేని పట్ల? వైరాగ్యం దేని పట్ల అండి? భౌతిక విషయాల పట్ల. భక్తికి భౌతిక విషయాల పట్ల వైరాగ్యం అంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రతి యాక్టివిటీ కృష్ణ భగవాన్ ప్రీత్యర్థం చేస్తారు. అది నివృత్తి మార్గ. సో శ్రీమద్ భాగవతం మనకి నివృత్తి మార్గంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అడ్వాన్స్ అవ్వాలి అన్ని ప్రిన్సిపల్స్ మనకి ఇస్తుంది కదండి. సో అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఏముండాలి? మనకి మనం డిసైడ్ అవ్వాలి. పోనీ మనం ఎక్కడున్నామండి అని డిసైడ్ అవ్వాలంటే నివృత్తి మార్గంలో ఉన్న వాడికి ఎటువంటి మిథ్యా భావన ఉండకూడదు. మిథ్యా భావన అంటే నేను, నాది అన్న భావన ఉండకూడదు. నేనే యజమాని కదండి, నేనే చేస్తున్నా, నేనే యజమాని, నేనే కర్త, అటువంటి భావన ఉండకూడదు వాడు కదండి. ఎవరైతే వాళ్ళ యజమానత్వాన్ని విడిచిపెట్టి స్వామి మీద డిపెండ్ అయ్యి ఉంటారు, స్వామి యజమాని తెలుసుకున్నవారు కదండి. సో ఇది షార్టెస్ట్ పాత్ అన్నమాట. ఇది నివృత్తి మార్గం అనేది షార్టెస్ట్ పాత్. దేనికి వెళ్ళడానికి? ఆత్మ సాక్షాత్కారం తెలుసుకుని భగవత్ ప్రేమ తొందరగా డెవలప్ చేసుకుని భగవద్ధామానికి వెళ్ళడానికి. సో ప్రవృత్తి మార్గం కూడా అవుతుంది, బట్ అది లాంగ్ రన్. సో ఎవరైనా ఇప్పుడు చిన్నపిల్లలకి సరే నీకు చాక్లెట్స్ చాలా ఇష్టం కదా, సరే 10 తినొద్దు, రోజుకు 2 తిను. ఎప్పుడైనా వాడు పిల్లవాడు వచ్చి చెప్తాడు, అమ్మా చాక్లెట్ బోర్ కొట్టేసింది అంటాడండి? రేపు నుంచి చాక్లెట్స్ ఇవ్వద్దులే అమ్మా, నువ్వు ఇంట్లో చేసినవి తింటాను అంటాడా? ఏమవుతుందండి? ఆ 2 చాక్లెట్ల నుంచి పెంచుతాడా వాడు తగ్గిస్తాడా? పెంచుతాడు మాతాజీ. కదండి. సో ప్రవృత్తి మార్గంలో ఉన్న ప్రాబ్లం అదే. లేదండి కొంచెం కొంచెం నేను మారుతాను స్లోగా, ఇప్పుడు ప్రవృత్తి మార్గంలో ఉంటా, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను నివృత్తి మార్గానికి వెళ్తానంటే వెరీ డేంజరస్ అది. ఎందుకంటే ఈ ఆసక్తి, కోరికలు పెరుగుతూ 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 ఉంటాయి ప్రతి క్షణం. కాబట్టి ఇది అయ్యాక ఇది, ఇది అయ్యాక ఇది, ఇది అయ్యాక ఇది, ఎప్పటికి మళ్ళీ మనకు శుద్ధ భక్తుడు సాంగత్యం దొరుకుతుంది. వెరీ డేంజరస్. అందుకని ఏం చేయాలి? నివృత్తి మార్గం ఇస్ వెరీ బెస్ట్. స్టార్టింగ్ నువ్వు చక్కగా శుద్ధ భక్తుని ఆశ్రయించి చక్కగా భక్తితో సేవలు నెలకొని ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో ఇక్కడ మనకి సాంఖ్యాయనం అని ఆ నివృత్తి మార్గంలోనే ఉన్నాడు. నివృత్తి ధర్మ అభిరతాయ, ధర్మవ్రతాన్ని పట్టి ఉన్నాడు. అంటే ఆల్రెడీ తను ఈ యొక్క భక్తిలో ఆల్రెడీ ఉన్నాడు ఆయన. సో అటువంటి ఆ యొక్క సనత్ కుమారునికి ఆయన బోధించాడంట. మళ్ళీ ఆ సనత్ కుమారుడు ఎవరికి బోధించాడంట? సాంఖ్యాయనాయ అంగ ఎవరికి చెప్పాడంటే పృష్ఠ సాంఖ్యాయనాయ. ఎప్పుడైతే సాంఖ్యాయనముని ప్రశ్నించాడు ఎవరిని? ఈ సనత్ కుమారుని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆయనకి వివరించారంట. మరి సాంఖ్యాయనమునిలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంట? ధృతవ్రతాయ. సో ఏదైతే ఇప్పుడు సంకర్షణుడు పాటిస్తున్నాడో అట్టి వ్రతాన్ని చేపట్టి ఉన్నవాడు. అంటే ఏంటి? ఇతను కూడా నివృత్తి మార్గాన్ని ఆచరిస్తున్నవాడే కదండి. అందుకనే వివరించడం జరిగింది కదండి. సో ఈ విధంగా జరుగుతుందంటే ఎప్పుడైతే శ్రద్ధగా శ్రవణం చేశాడో సనత్ కుమారుడు సంకర్షణ నుంచి, అప్పుడు సాంఖ్యాయనమునికి చెప్పగలిగాడు ఆయన. సో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడైతే మనం కరెక్ట్ గా శ్రవణం చేయలేమో వేరే వాళ్ళకి మనం కీర్తన చేయలేం, చెప్పలేం దాన్ని, ఆ జ్ఞానాన్ని. సో ఎవరైతే ప్రచారం చేయాలండి మేము అనుకుంటున్నారో ఏం చేయాలి? అట్లీస్ట్ వాళ్ళు శ్రద్ధగా వినాలి. అట్లీస్ట్ ప్రచారం చేయకపోయినా నీకు నువ్వు రేపు భక్తి జీవితంలో ఎవరైనా వచ్చి షేక్ చేసేస్తే, లేదు అప్పుడే ఎందుకు భక్తి అంటే వాళ్ళకి సమాధానం చెప్పగలిగినంత వరకైనా నీకు ఆ జ్ఞానం అవసరం అవుతుంది. కాబట్టి శ్రద్ధగా శ్రవణం చేయాలి అని చెప్తున్నారు. సో ప్రభుపాద్ గారు చెప్పారు, చక్కగా శ్రవణం చేయింది ఎవరును వైదిక జ్ఞాన సందేశమును ప్రచారం కావింపలేరు. సో 8వ శ్లోకంలో చెప్తున్నారు, సాంఖ్యాయన పారమహంస్య ముఖ్యో కనిషం వివక్షమానో భగవత్ విభూతి జగాదసోస్మాత్ గురవేన్వితాయ పరాశరాయాత బృహస్పతిశ్చ. సాంఖ్యాయన ముని పరమహంసల్లో ప్రధానుడు. భగవద్ విభూతులను అతడు శ్రీమద్ భాగవత రూపమును వర్ణించినప్పుడు నా గురువగు పరాశరుడు మరియు బృహస్పతి ఇరువురును దాన్ని శ్రవణం చేయడం తటస్థించను. సో ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళ గురువు గారు వరకు వచ్చేసారు. ఎవరంటే వాళ్ళ గురువు గారు? పరాశరముని. మైత్రేయుడి యొక్క గురువు గారు ఎవరు? పరాశరముని. సో ఈ సాంఖ్యాయన ముని యొక్క ఇంకొక అద్భుతమైన క్వాలిఫికేషన్ చెప్తున్నారు. ఏంటి? పరమహంస ముఖ్యో. పరమహంసలు ప్రధానుడు. పరమహంసలు ఏం చేస్తారండి? వాళ్ళు హంస లాంటి వారు. పాలు నీళ్లు కలిపితే పాలే తీసుకుంటారు. సో ఓన్లీ కృష్ణ కథ పట్ల వాళ్ళ ఆసక్తి ఉన్నవారు.
కదండి. సో వాళ్ళేమి ఈ యొక్క భౌతికపరమైన విషయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు కాదు. సో ఈ యొక్క సాంఖ్యాయనం మనకి ఇంకొక అద్భుతమైన క్వాలిటీ ఏంటి, ఇందాక చెప్పినట్టు ఆ యొక్క నివృత్తి మార్గం ఆచరించేవాడే కాదు, పారమహంసల్లో కూడా ప్రధానుడు. కాబట్టి ఆ జ్ఞానం ఎవరిచ్చారు? సనత్ కుమారులు సాంఖ్యాయనమునికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ సాంఖ్యాయనముని ఎప్పుడైతే ఏమి చేశారు ఆయన? భగవత్ విభూతి జగాద, ఈ భగవంతుని యొక్క విభూతుల్ని వివరించాలి అనుకున్నారు. భగవంతుని యొక్క విభూతులు ఏంటి? శ్రీమద్ భాగవత రూపమును ఎప్పుడైతే వర్ణించాలనుకున్నారో, వర్ణించినారో, అప్పుడు ఎవరు విన్నారంట? పరాశర నా యొక్క గురువు గారు, గురవే అన్వితాయ పరాశరాయ. సో వాళ్ళ గురువు గారు కూడా అనుసరిస్తారంట ఎవరిని? సాంఖ్యాయనముని అనుసరిస్తున్నారంటే ఆయన కూడా ఆయన పద్ధతిలోనే జీవించేవాడు అని అర్థం. రైట్? ఆయన పద్ధతిలోనే అంటే వీళ్ళు కూడా నివృత్తి మార్గంలోనే జీవించారు, అంటే భక్తితో సేవనే ఆచరించాడు ఆయన కూడా. అందుకనే ఎవరంటే ఆయన గురువు గారు? పరాశరుడు. పరాశరుడితో పాటు ఎవరున్నారంటే అత బృహస్పతి కూడా శ్రవణం చేశారంట అప్పుడు. సో పరాశరుడు, బృహస్పతి ఇద్దరు శ్రవణం చేశారు. సో లీనియేజ్ ఎలా వచ్చింది? ఫస్ట్ సంకర్షణ భగవానుడు, తర్వాత సనత్ కుమారులు, అందులో సనత్ కుమారుడు ముఖ్యంగా, ఆ సనత్ కుమారుడు నుంచి సాంఖ్యాయనముని నుంచి ఇక్కడ చాలా మంది విని ఉంటారు, బట్ ఆ పరంపరలో ఈయన చెప్తున్నాడు ఏమంటున్నారు? పరాశరుడు, బృహస్పతి. సో ఈ పరాశరుడు నుంచి ఎవరికి లభించింది? మైత్రేయముని. సో 9వ శ్లోకం చూద్దాం. ప్రోవాచ మహ్యం సదరాలురుక్తో ముని పులస్యేన పురాణ మధ్యం సోహం తవైతత్ కథయామి వస్స శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ. పూర్వమే పేర్కొనబడినట్లుగా పులస్యమునిచే ఉపదేశితుడై పరాశరముని ఆ ఆద్య పురాణమును శ్రీమద్ భాగవతము నాకు బోధించెను. ఓ వత్స, సదా నీవు నన్ను శ్రద్ధతో అనుసరించువాడవు కనుక నేను శ్రవణం చేసినట్లుగా దాన్ని నీకు వర్ణించును. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఆయన, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పులస్యమునిచే ఉపదేశితుడై పరాశరముని ఆ ఆద్య పురాణం నాకు బోధించును. మధ్యలో పులస్యముని ఎందుకు వచ్చారు? దీనికి ఒక అద్భుతమైన వృత్తాంతం ఉంది. సో ఏంటంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, ఈ యొక్క పరాశర ముని యొక్క తండ్రి గారు, ఓకే అడుగుతాను, ఎవరికైనా తెలుసా ఈ పరాశర ముని యొక్క తండ్రి గారి పేరు? మొదటి స్కందం చెప్పినప్పుడు చెప్పాను నేను. సో ఎవరైతే నా మొదటి శక్తి ముని మాతాజీ. వండర్ఫుల్. తల్లి పేరు? ఎవరైనా చెప్తారా? క్లాప్ చేస్తాను వాళ్ళ కోసం. సరే అయితే ఇప్పుడు నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ నేను భాగవతంలో ఎప్పుడైనా ఈ వృత్తాంతం వచ్చినప్పుడు అడిగిన చెప్పే అవకాశం ఉంటుంది. రైట్? అదృశ్యాంతి అని ఆవిడని ఆయన చేసుకోవటం జరుగుతుంది. సో ఒక వృత్తాంతం ఉన్నది, అది మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. సో ఏం జరుగుతుంది? ఈ వశిష్ఠమునికి ఈ యొక్క జ్యేష్ఠ పుత్రుడు ఈయన శక్తిముని కదండి. చాలా మంది పుత్రులు తర్వాత ఉంటారు. సో ఈ వృత్తాంతం అయిన శక్తిముని ఫస్ట్ పుత్రుడు, ఆయన జ్యేష్ఠ పుత్రుడు. సో ఈయన ఒక రాక్షసుడు, కల్మషపాదుడు అనే రాక్షసుడు మింగేస్తాడు. రైట్? సో ఆ సమయానికి ఈయన ఎక్కడ ఉంటారు? పరాశరముని వాళ్ళ తల్లి యొక్క గర్భంలో ఉంటాడు. అప్పటికి ఆవిడ ఇంకా చాలా చిన్న ఆవిడే, బట్ ఆల్రెడీ ఆ తల్లి యొక్క గర్భంలో పరాశరముని ఉంటారు. సో ఈయన ఎంత శక్తిమంతుడు అంటే పరాశరముని ఆవిడ తల్లి గర్భంలో ఉండే వేదాలన్నీ అధ్యయనం చేసేస్తాడు. వేదాలన్నీ కూడా శబ్దాలు చెప్తూ ఉంటాడు కదండి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట, ఇంత అద్భుతంగా ఉంటుంది. సో ఎప్పుడైతే కల్మషపాదుడు ఈయన్ని మింగేయటం జరుగుతుంది, శక్తి మునిని మింగేయటం జరుగుతుంది. సో పాపం ఒకసారి వశిష్ఠముని చాలా విచారంగా ఉంటారు. ఇలాగ అనుకుంటూ ఉంటే సో ఒక చోట నుంచి వేద మంత్రాలన్నీ వినిపిస్తూ ఉంటాయి. సో వెనకాల తిరిగి చూస్తే అదృశ్యాంతి ఉంటుంది. అప్పుడు ఆవిడ చెప్తుంది, నా గర్భంలో ఉన్న శిశువు మాట్లాడుతున్నాడు ఇదంతా. అంటే చూడండి, పరాశరముని అక్కడి నుంచే అన్ని కూడా చెప్పగా అంత శక్తిమంతుడు పరాశరముని. సో ఎప్పుడైతే ఈయన జన్మించిన తర్వాత అందరూ భయపడిపోతారు వాళ్ళ తండ్రి గురించి చెప్పడానికి కూడా, ఎందుకంటే ఇంత శక్తిమంతుడు. సో వాళ్ళ తండ్రి ఈ విధంగా సంహరింపబడాలని చెప్తే ఏం చేస్తాడని భయపడతారు. బట్ చిన్నప్పుడు చెప్పరు, బట్ ఒక్కొక్క వయసు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి దగ్గర నుంచి తెలుస్తుంది, ఒక రాక్షసుడు వాళ్ళ తండ్రి అయిన శక్తిముని మింగేశాడు, ఆయన కల్మషపాతుడు. సో ఈయన చాలా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుంది అంటే మొత్తం విశ్వాన్ని నాశనం చేసేంత కోపం వచ్చేస్తుంది ఆయనకి.
సో ఈ శక్తి తెలుసు కదా, అప్పుడు వశిష్ఠముని వెంటనే ఆయన ఆపుతారు. లేదు నాయన, ఈ విధంగా చేయకు, ఈ విధంగా చేయొద్దు, తన కాలం అయిపోయింది, తను అందుకనే వెళ్ళిపోయాడు, ఈ విధంగా నువ్వు చేయటం తప్పయ్యా, వద్దు, అలా విడిచిపెట్టు, శక్తిని ఈ విధంగా దుర్వినియోగం చేయవద్దు. అప్పటికి ఆయన శాంతిస్తాడు, కానీ ఆయన మనస్సులో ఒక కోపం అంటూ ఉండిపోయింది ఈ రాక్షసుల పట్ల. ఈ రాక్షసుడు కారణంగానే కదా నా తండ్రి గారు ఇప్పుడు నాతో లేరు. కాబట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఒక యజ్ఞం చేస్తాడు. ఈ యొక్క రాక్షస సంహార యజ్ఞం, మొత్తం రాక్షసులందరినీ అందులో సంహరించేటట్టుగా ఒక యజ్ఞం చేస్తాడు. ఎప్పుడైతే యజ్ఞం అయిందో వాళ్ళు ఈ రాక్షసులు అందరూ వచ్చి అందులో ఆహుతులు అయిపోయే విధంగా చేస్తాడనమాట. సో ఇది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వశిష్ఠముని అందరూ చెప్తారు. అప్పుడు ఈ పులస్త్యుడు ఎవరండి? ఈ దానవులందరికీ తండ్రి ఆయన పులస్త్యముని కదండి. అప్పుడు ఆ పులస్త్యముని వచ్చి మళ్ళీ వశిష్ఠుడు కలిసి మళ్ళీ చెప్తారు, నాయన ఒకానొక రాక్షసుడు చేసిన దానికి మొత్తం అంతా రేసిన అంతటిని ఇలా చేయకూడదు. అందులో నువ్వు బ్రాహ్మణుడివి, ఈ వశిష్ఠముని యొక్క వంశం నుంచి వస్తున్నావు, ఇన్ని అద్భుతమైన క్వాలిటీస్ ఉండాలి. బ్రాహ్మణులకు ఉన్న అద్భుతమైన క్వాలిటీస్ క్షమాగుణం ఒకటి. క్షమించవయ్యా, క్షమించి విడిచిపెట్టాయి, ఇది ఆపేసే ఇంకా అని చెప్తారన్నమాట. సో ఎప్పుడైతే చూడండి, బై బర్త్ ఎవరైతే రాక్షస గుణాలతో పుట్టారో వాళ్ళకి ఎవరైనా వచ్చి ఆపమంటే ఆపలేరు, ఏదైనా చెడు పని మొదలెట్టిన తర్వాత. కానీ ఎవరైతే మంచి మెంటాలిటీ, అన్ని దైవగుణ లక్షణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక పెద్దవాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వెంటనే ఆపేస్తారు ముందు, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేపని. ఎందుకని? ఆ వచ్చిన వ్యక్తికి ఇచ్చే గౌరవం అది. సో వశిష్ఠుడికి పులస్త్యుడికి ఇచ్చిన గౌరవం కారణంగా ఆయన ఆపేస్తాడు, ఆపేసి ఆలోచిస్తాడు. సృష్టి కార్యక్రమం ప్రకారం జంతువుల్ని, మనుషుల్ని, వివిధ జీవజాతుల్ని మింగేయటమే రాక్షసుల యొక్క ప్రవృత్తి కదండి. వాటి ప్రవృత్తిలో అవి నెలకొని ఉన్నాయి. అటువంటప్పుడు నా ప్రవృత్తి నేను ఎందుకు విడిచిపెట్టాలి? ఆయన ప్రవృత్తి ఏంటి? బ్రాహ్మణుడి కింద క్షమాగుణం. వాటి ప్రవృత్తులు అవి ఉన్నప్పుడు నా ప్రవృత్తి అయిన క్షమాగుణం నేను ఎందుకు విడిచిపెట్టాలి అని చెప్పి ఆయన విడిచిపెట్టేస్తాడనమాట. సో ఎప్పుడైతే పులస్త్యముని చూస్తాడు ఈ యొక్క పరాశరముని యొక్క క్షమాగుణాన్ని, ఎందుకంటే చాలా కష్టం అటువంటి స్థితిలో అంత కోపం తీవ్రంగా ఆయన యజ్ఞం చేసినప్పుడు ఆపమన్న వెంటనే ఆపటం చాలా కష్టం. చూడండి, ఇప్పుడు మనమే చాలా కోపంగా ఉన్నాం, ఎవరో మన తండ్రి గారో తల్లి గారో వచ్చి ఎంత కోపం వద్దు అంటే ఆగే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. మిగతా వాళ్ళు ఏం చెప్తారు? నా పొజిషన్ లో ఉండి ఆలోచించండి అంటారు. ఏదో నా షూస్ లో నీ కాలు పెట్టి చూడు, అప్పుడు నా షూస్ కి ఏమంటారు, ఎన్ని మేకులు గుచ్చుకుంటే అప్పుడు నీకు అర్థం అవుతుంది, అలా మాట్లాడతారు. అంతేగాని వచ్చిన వ్యక్తి నా మంచి కోసం చెప్తున్నాడు, కోపం తగ్గించరా, మాట కంట్రోల్ గా ఉంచు అని ఎందుకు నా కోసం అప్పుడు ఆగదు. ఎందుకనండి? మన ఇంద్రియాల పట్ల మనకి కంట్రోల్ లేదు. కానీ ఇక్కడ పరాశరముని తన క్షమాగుణాన్ని చూపిస్తాడు ఆయన. సో ఎప్పుడైతే ఈ విధంగా చూపిస్తాడో పులస్త్యుని చాలా సంతోషపడి ఆయనకు ఒక వరాన్ని ఇస్తాడు. ఏంటి? నువ్వు గొప్ప పురాణ వ్యక్తం అవుతావు ఫ్యూచర్ లో కదండి. సో ఆ వరం లభిస్తుంది. ఆ తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటిది ఏంటి ప్రవచనం అంటే శ్రీమద్ భాగవతం, ఆద్య పురాణం. అంటే మరి ఇప్పుడు పరాశరముని అంటే అప్పుడు ఇంకా వేదవ్యాసులు లేరు కదండి. సో అప్పుడే భాగవతం అమల్లో ఉంది, గురు శిష్య పరంపరలో ఉన్నది. మరి వేదవ్యాసుడు టైంలో ఏం చేశారు? దాన్ని పుస్తక రూపంలో మనకు అందించారు. అంటే అంతకుముందు భాగవతం లేదా? ఉంది భాగవతం. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, దీని హిస్టరీ ట్రాక్ చేయటం లేదు కదండి, ఇది ఎప్పటి నుంచో ఉంది. మనకు కూడా చెప్పుకున్నాం, గుర్తుందా? శ్రీమద్ భాగవతాన్ని ఎప్పుడైతే శివుడు పార్వతీదేవి చెప్తున్నప్పుడు ఆ చిలుక వింటుంది, ఆయనే శుకుడు, ఆయన వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వస్తారు? ఈ వేదవ్యాసుడి భార్య గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు ఆయన. ఆ తర్వాత చిలుక దేహం విడిచిపెట్టి మళ్ళీ సుఖ మహర్షి కింద 16 సంవత్సరాలు అక్కడ ఉండి కృష్ణ భగవాన్ హామీ ఇచ్చిన తర్వాత బయటకు వస్తారు. అంటే శ్రీమద్ భాగవతం ఆల్రెడీ ఉన్నది, బట్ అందరికీ అవైలబిలిటీలో లేదు కదండి. సో ఇప్పుడు మన కలియుగ జనాల గురించి బాగా కరుణ చూపించి వ్యాసదేవుడు వాళ్ళకి ఒక లైట్, అంత అంధకారంగా ఉంటుంది కలియుగంలో, వాళ్ళకి లైట్ అంటే ఏంటంటే శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం వాళ్ళకి దారి చూపిస్తుంది. ఎందుకంటే లైట్ లేదనుకోండి అంధకారంలో ఏమవుతుంది? వెళ్ళి ఏదైనా గుద్దేసుకుంటాం, యాక్సిడెంట్స్ అయిపోతాయి కదండి. అందుకనే వాళ్ళకి లైట్ ఏంటి? శ్రీమద్ భాగవతం. అందుకని మనకి పుస్తక రూపంలో మనకి అంటే అంతకు ముందు ఉంది. అందుకని ప్రభుపాద్ గారు చెప్తున్నారు, వాస్తవమునకు పురాణములు అనంత కాలము నుండియే లౌకిక మరియు తాత్విక కల్పనా పరుల చారిత్రక గణనములన్నిటికీ పూర్వమే ఉనికిని కలిగి ఉన్నాయి. శ్రీమద్ భాగవతం అనంత కాలము నుండియే వ్యాసదేవునికి పూర్వమే గురు శిష్య పరంపరలో వర్ణితమగుచున్నది
కదండి. శ్రద్ధ మరియు ఉన్నతులైన వారిని గ్రహించిన ఉపదేశములు అనుసరించుడి అతని నైజములే దానికి కారణం. సో ఇక్కడ మరి విదురుడు క్వాలిఫికేషన్ ఏంటి కూడా చెప్తున్నారు. సో ఊరికే చెప్పేస్తున్నాడు ఆయన విదురుడికి. ఏమంటున్నాడు ఆయన? అటువంటి పులస్య మునితో వరాన్ని పొంది ప్రేరేపితుడైన పరాశర ముని ఈ శ్రీమద్ భాగవతాన్ని బోధించారు. అప్పుడు నేను కూడా ఆ పరాశర మునిచే ఉపదేశితం అయ్యాను శ్రీమద్ భాగవతాన్ని. ఇక్కడ ఎంత ప్రేమగా పిలుస్తున్నారో విదురుని చూడండి, వత్సా. చూడండి ఎంత ప్రేమ ఉంది ఆ శిష్యుడి పట్ల గురువుకి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదండి, వత్స. సో ఓ వత్స శ్రద్ధాలే, ఓ వత్స, ఓ పుత్ర కదండి. ఏమంటున్నారు ఆయన? నీకు నేను చెప్పడానికి కారణం ఏంటో చెప్తున్నాడు ఆయన. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ గురువు చెప్పడానికి కారణం చెప్పినట్టే నీకు ఓ విదురా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకు చెప్తున్నాడంటే ఆయన శ్రద్ధాలవే నిత్యం అనువ్రతాయ. చాలా శ్రద్ధావంతుడై ఉన్నావు అంటే శ్రద్ధగా శ్రవణం చేస్తున్నావు. ఫస్ట్ క్వాలిఫికేషన్ విని శ్రవణం చేసే వాళ్ళకి ఉండాల్సిందంటే శ్రద్ధ. ఒక క్వశ్చన్ అడిగేసాను వాళ్ళు చెప్తూ ఉంటారు, 2-3 గంటలు ఎక్కడైనా విహరించి వస్తాను నా మనసులో అంటే కుదరదు. అక్కడే ప్రజెంట్ అయి ఉండాలి. శ్రద్ధగా వింటున్నావు, నువ్వు శ్రద్ధావంతుడు అయి ఉన్నావు. ఫస్ట్ క్వాలిఫికేషన్ నీకు చెప్పడానికి. ఇంకోటి ఏంటి? అనువ్రతాయ, నన్ను అనుసరించేవాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే మైత్రేయముని ఏం అనుసరిస్తున్నాడు, ఏదైతే వాళ్ళ గురువు అనుసరించారో పరాశరముని, వాళ్ళేమనుసరించారు? సాంఖ్యాయనముని అనుసరించారు. సాంఖ్యాయనముని ఏమనుసరించారు? సనత్ కుమారులు అనుసరించారు. వాళ్ళందరూ ఏం అనుసరించారు? నివృత్తి మార్గ, అంటే భగవత్తుని యొక్క సేవలో నియుక్తమై ఉన్నారు. వాళ్ళ యజమానత్వాన్ని విడిచిపెట్టి ఉన్నారు. అంటే విదురుడు యొక్క స్టేటస్ చూడండి. ఇప్పుడు విదురుడు యొక్క స్టేటస్ ఆయన చక్కగా గ్రహించగలిగాడు. విదురుడు కూడా పరమ భాగవతోత్తముడు ఆయన కదండి. ఆయన కూడా ఈ నివృత్తి మార్గాన్ని ఆచరిస్తూ అలాగే ఈ గురువు పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నాడు. ఆయన చెప్పాడు, మీ దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయి కదండి. ఎప్పుడు కూడా శిష్యుడికి ఇది నమ్మకం ఉండాలి, నా గురువు అన్ని నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలడు కదండి. నా గురువు చెప్పేది సత్యం, ఎందుకంటే ఆయన ఏది ఆయన సొంతంగా చెప్పట్లేదు, వాళ్ళ గురువు దగ్గర నుంచి విన్నది చెప్తున్నారు. అంతేకాకుండా గురువు చెప్తున్నప్పుడు ఏం చేయాలి? మన నోరు మాట్లాడకూడదు, ఓన్లీ చెవులే వినాలి కదండి. గురువు చెప్తున్నప్పుడు పని చేయాల్సిన ఇంద్రియం ఏంటి? చెవు మాత్రమే. శ్రద్ధగా వినాలి, అప్పుడు అన్ని జరిగిపోతాయి. గురువు చెప్తున్నప్పుడు నేను మాట్లాడతానండి అంటే అయిపోయి, అంటే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు, వినాలనుకోవట్లేదు. నువ్వు చెప్పేటప్పుడు నువ్వు చెప్పాలి, గురువు ఏదైనా అడుగుతారు అప్పుడు చెప్పాలి. మిగతా అప్పుడు ఏం చేయాలి? ఓన్లీ చెవువే వినాలి, చెవువే పని చేస్తూ ఉండాలి, శ్రద్ధగా వినాలి కదండి. ఎప్పుడైతే నీకు చెప్పే అవకాశం వస్తుంది, లేకపోతే నిన్ను అడుగుతాడు గురువు ఏదో, ఏం అర్థం చేసుకున్నావా, ఏం అర్థం చేసుకున్నావు, అప్పుడు మాట్లాడాలి. అప్పటి వరకు పనిచేయాల్సిన ఇంద్రియం ఏంటి? కేవలం చెవు మాత్రమే కదండి. సో ఈ విధంగా అంతా చెప్పేశాడు. గురు పరంపర అంతా చెప్పేసిన తర్వాత 10వ శ్లోకం నుంచి ఆయన ఈ యొక్క మొత్తం ఆయన యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం ప్రారంభించాడు. సో ఈ యొక్క బ్రహ్మదేవుడు ఏ విధంగా ఆవిర్భవించారు అని చెప్పే ముందు కొంచెంగా పార్షియల్ ఎన్హిలేషన్, ఏదైతే ఈ యొక్క బ్రహ్మదేవుడు రాత్రి సమయం ఏం జరుగుతుందో అది కొంత వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుని ఆవిర్భావం గురించి కంటిన్యూ చేస్తాడు ఆయన. ఓకే, ఎందుకంటే ఇక పాక్షిక ప్రళయంలో ఏం జరుగుతున్నది అన్నది మొత్తం వివరాలు ఒకే చోట ఇవ్వరు. సో ఇక్కడ కొంచెం వివరిస్తాడు. మళ్ళీ ఇదే స్కందంలో 11వ అధ్యాయంలో టైప్స్ ఆఫ్ ప్రళయాలు ఎన్ని రకాలు అని అడిగినప్పుడు దాని కొంచెం వివరణ ఇస్తారు. సో మనం దీని ప్రకారం వెళ్ళిపోదాం, అప్పుడు కన్ఫ్యూషన్ ఉండదు. సో 11వ అధ్యాయంలో ప్రళయాల రకాలప్పుడు ఇంకా వివరణ ఇస్తారు, అప్పుడు అక్కడ ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఏం జరిగిందంటే 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఉదాప్లుతం విశ్వమిదం తదాసీత్ యన్నిద్రయామీలిత తృజ్ఞను న్యమ్యలీత్ అహీంద్ర తల్పే దిశయాన ఏక కృతక్షణ స్వాత్మరతౌ నిరీహ. ముల్లోకములు జలమునందు మునిగి ఉన్న సమయమున శేషశయ్యపై పరుండి గర్భోదక సాయి విష్ణు ఒక్కడే ఉండెను. బాహ్య శక్తి చర్య నుండి విడివడి ఉండి తన అంతరంగిక శక్తిలో అతడు నిద్ర ఎందున్నట్లుగా గోచరించినను అతని కన్నులు మాత్రం పూర్తిగా మూతబడి ఉండలేదు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఎప్పుడైతే ఈ యొక్క పాక్షిక ప్రళయం ఏమవుతుందండి? సో మనందరికీ తెలుసు, బ్రహ్మగారికి ఒక కల్పకాలం అంటే 12 గంటల సమయం, ఎంత 1000 దివ్య యుగాలు.
ఒక దివ్య యుగం అంటే సత్య త్రేత ద్వాపర కలియుగల సమ్మేళనం ఒక దివ్య యుగం. అటువంటిది 1000 దివ్య యుగాలు ఆయన కల్పకాలం, 12 గంటల సమయం. అంతే 12 గంటలు, అంతే కల్పకాలం ఆయన రాత్రి సమయం. రైట్. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆయన, ఈ యొక్క వార్షిక ప్రళయం గురించి చెప్తున్నారు. మనకి చాలా రకాల ప్రళయాలు ఉంటాయి. అందులో 3 రకాల ప్రళయాలు. ఒకటి ఏంటి, ఈ యొక్క బ్రహ్మదేవుడి యొక్క కల్ప సమయంలో 14 మనువులు వస్తారు. 14 మనువులు. సో ఈ యొక్క మనువు వెళ్ళిపోయినప్పుడు ఇంకొక మనువు వచ్చినప్పుడు అప్పుడు ఒక చిన్నపాటి ప్రళయం జరుగుతుంది. సో ఆ ప్రళయంలో కేవలం ఈ భూలోకం మాత్రమే ప్రళయ జలాల్లో మునుగుతుంది. మళ్ళీ కొత్త మన్వంతరం వచ్చినప్పుడు ఓన్లీ అదొక్కటే మళ్ళీ రీక్రియేట్ అవ్వబడుతుంది బ్రహ్మగారి చేత. అది ఒక రకమైన ప్రళయం. ఇంకొక రకమైన ప్రళయం ఏంటి, ఎప్పుడైతే బ్రహ్మగారి రోజు కంప్లీట్ అయిపోయి కల్పకాలం అయిపోయిన తర్వాత ఆయన రాత్రి సమయం అవుతుంది. అది పాక్షిక ప్రళయం, నైమిత్తిక ప్రళయం అంటారు. ఈ నైమిత్తిక ప్రళయం అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క భూభువర్ స్వర్గ లోకాల వరకు కూడా మొత్తం అన్ని కూడా పాక్షిక జలాల్లో మునిగిపోతాయి. అంటే ఈ పైన లోకాలు మహర్జన తప సత్య లోకాలు ఉంటాయి అప్పుడు. రైట్. మనకి ఇదే అధ్యాయం, ఇదే స్కందం 11వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అప్పుడు ఏమవుతారంట, ఈ మహర్లోక జనులందరూ కూడా, ఎందుకంటే ప్రళయకాలం అంటే ఏమవుతుంది, గాలులు వస్తాయి, యొక్క సంకర్షణ నోటి నుంచి ఇది ఏంటి మంటలు వస్తాయి, ఆ వేడి వస్తుంది. ఇప్పుడు మనం 2nd ఫ్లోర్ లో ఉన్నాం అనుకోండి, 1st ఫ్లోర్ లోనే ఏదో కాలిపోతుంది అనుకోండి, 2nd ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి ఆ వేడి వస్తుందా లేదా, వస్తుంది కదా. అలాగే కింద స్వర్గం వరకు కూడా ఈ యొక్క ప్రళయ జలాలు, నీరు, అగ్ని, సముద్రాలన్నీ దాటి వచ్చేస్తుంటే ఈ మహర్లోకం వల్ల కొంచెం వేడి అనేది కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏరోప్లేన్స్ వేసుకుని పై లోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ జన తప్ప సత్యలోకానికి వెళ్ళి అక్కడ ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మదేవుడు డే స్టార్ట్ అవుతుందో మళ్ళీ వాళ్ళ మహర్లోకానికి వచ్చేస్తారు. సో ఎప్పుడైతే బ్రహ్మదేవుడు యొక్క డే మళ్ళీ స్టార్ట్ అవుతుందో ఆయన ఏం చేస్తాడు, వీటిల్ని మళ్ళీ క్రియేట్ చేస్తాడు. వీటిని స్వర్గ భువర్ భూ కింద ఉన్న అన్ని లోయర్ ప్లానెటరీస్, అతల వితల తల మహాతల రసాతల పాతాల, ఇవన్నీ మళ్ళీ క్రియేట్ చేస్తాడు. సో ఇది ఒక రకమైన ఎనిహిలేషన్. ఇంకొక ఎనిహిలేషన్ ఏంటి, మొత్తం ఎప్పుడైతే బ్రహ్మదేవుడి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది, అది ఫుల్ ఎనిహిలేషన్, మొత్తం ఎనిహిలేషన్. అప్పుడు ఏమవుతుందండి, మొత్తం ఈ యొక్క భౌతిక శక్తి మొత్తం అంతా కూడా ప్రళయ జలాల్లో మునిగిపోతుంది. అదంతా మళ్ళీ కారణోదక సాయి విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతారు కదండి. ఇదంతా ఒక నిమిష కాలం. ఎవరికి, మన గర్భోదక సాయి విష్ణు గారికి. బ్రహ్మదేవుడి యొక్క కాలం మనకి ఇంత పెద్దగా అనిపించినప్పటికీ ఇదంతా ఒక నిమిష కాలం. అంటే ఎవరికి, మన శ్రీ మహావిష్ణు గారికి. సో అది ఫైనల్ ప్రళయం, మొత్తం అంతా వెళ్ళిపోతుంది కదండి, బ్రహ్మదేవుడి యొక్క ఫుల్ ఆయుష్ అయిపోయినది. సో ఇది, సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే కేవలం పాక్షిక ప్రళయం గురించి మాట్లాడుతున్నారు. సో పాక్షిక ప్రళయం అప్పుడు ఏం జరిగిందంట, ఆ సమయాన్న ఏం కనిపిస్తుంది అక్కడ, ఈ ముల్లోకాలు అంటే అప్పటి వరకు ఆ స్వర్గ వరకు కూడా అన్ని కూడా ప్రళయ జలాల్లో అన్ని కూడా నిండి ఉన్నాయి. అప్పుడు ఎవరున్నారంట, ఎవరు కనిపిస్తున్నారు, అమిలీత దృక్ న్యమిలయీత్, ఫుల్ గా క్లోజ్ అవ్వలేదంట, కొంచెంగా మూసుకొని ఉన్నాయంట కళ్ళు. అంటే ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. ఎవరున్నారో, గర్భోదక సాయి విష్ణు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే ఆయన అహి ఇంద్ర తల్పే అధిశయాన, అహి ఇంద్ర తల్పే. ఆయనకి ఏంటండి బెడ్ ఏంటి, అయింది బెడ్ ఏంటి, మహాపన్నగమగు శేషుడు, ఆయన అనంత శేషుడు మీద కదండి, ఆయన ఆ యొక్క శయ్య మీద ఆయన పరుండి ఉన్నాడు. అది శయాన, అది అంటే పరుండి ఉన్నాడు ఆయన కదండి. సో పైకి ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు బయట ఎప్పుడైతే బ్రహ్మదేవుడు నైట్ అప్పుడు ఏం చేస్తాం, అన్ని లైట్లు ఆపేసి పడుకుంటాం కదండి. అలాగే బ్రహ్మదేవుడు నైట్ టైం అవుతే ఏమవుతుంది, ఈ యొక్క బ్రహ్మదేవుడు నైట్ టైం అంటే ఈ మహర్జన తప బ్రహ్మలోక వీళ్ళందరికీ నైట్ టైమే కదండి. కింద వాళ్ళందరికీ ప్రళయం కదండి, వాళ్ళందరికి నిద్ర సమయం, వీళ్ళకి ప్రళయం. సో అప్పుడు ఏమవుతుంది, మెటీరియల్ ఫంక్షన్ అంతా స్టాప్ అయిపోతుంది. రాత్రి అన్ని కట్టేస్తాం అంటే ఏ ఫంక్షనాలిటీ జరగట్లేదు. అలాగే ఇంకా భౌతిక సృష్టి అంతా స్టాప్ అయింది అప్పుడు కదండి, అంత స్టాప్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మదేవుడి డే స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ తిరిగి కంటిన్యూ అవుతుంది కదండి. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈయన ఏమంటున్నాడు, అంతర సయాత్మరతో స్వాత్మరతో అంటే ఆయన అప్పుడు ఏం చేస్తున్నాడు, యోగ నిద్రలో ఉంటున్నాడు.
భౌతిక సృష్టి ఏం జరగట్లేదు, అంటే ఆయన భౌతిక సృష్టి మీద దృష్టి సారించట్లేదు. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? సయాత్మరతో అంతరంగిక శక్తి ఎందు రమిస్తాడంట ఆయన. రమించటం అంటే స్వశక్తి, శక్తి ఏంటంటే రమాదేవి కదండి. అంతరంగిక శక్తితో ఆయన లీలలు జరుగుతూ ఉంటాయి. అంటే మనం యోగ నిద్ర అంటే ఆయన పడుకుని పోయాడండి అనుకోకూడదు. ఆయన ఏం చేస్తున్నాడు అప్పుడు? ఈ భౌతిక శక్తి పట్ల ఎటువంటి యాక్టివిటీస్ కి ఆయన ప్రేరణ కలిగించట్లేదు. ఆయన అచిత్ శక్తి పొటెన్సీ రమాదేవితో ఆయన అంతరంగిక లీలలు చేస్తున్నాడు. ఎందుకంటే మనం చూసాం గర్భోదక సాయి విష్ణు దగ్గర కూడా లక్ష్మీదేవి ఎప్పుడు సేవలు చేస్తూ ఉంటారు. ఆయన యోగ నిద్రలో ఉన్నారంటే అంతరంగిక లీలలు జరుగుతున్నాయి అని అర్థం అన్నమాట. ఈ యొక్క సమయం అప్పుడు ఏమవుతుంది? బాహ్య శక్తి అంతా నిలిపివేయబడుతుంది. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం. 11వ శ్లోకం. సోంత శరీరే పితభూత సూక్ష్మ కాలాత్మికాం శక్తిముదీరయాన ఉవాస తస్మిన్ సలిలే పదస్వే యథా నలో దారు నిరుద్ధ వీర్య. జీవులందరినీ వారి సూక్ష్మ శరీర రూపమున విలీనము కావించుకొని భగవానుడు దారువునందలి అగ్ని వలె ప్రళయ జలమున వసించను. కాలమని పిలువబడు స్వీయ ప్రేరితమ శక్తి అందు ఆ విధంగా అతడు శయనించను. సో ప్రతిదీ కూడా టైం ఫ్యాక్టర్. సో ఎప్పుడు ఈ యొక్క పాక్షిక ప్రళయం జరగాలి అదంతా కూడా ఎవరు చూస్తున్నారు? ఈ టైం ఫ్యాక్టర్, కాలశక్తి కదండి. సో అన్ని ఒకేసారి జరిగిపోతాయా? సో ఈ టైంకి ఇలా జరుగుతుంది, ఈ టైంకి. ఇప్పుడు మనం ముసలి అవుతూ ఉంటాం, ఏమవుతాయి అప్పుడు? ఎంటికలు తెల్లబడుతూ ఉంటాయి. ఒకేసారి ఒక రోజు పొద్దున్న లేగానే అన్ని నల్ల ఎంటికలని తెల్లగా అయిపోతాయా? ఏమవుతాయి? స్లోగా ఒక్కోటి తర్వాత మొత్తం అంతా తెల్లగా అయిపోతుంది కదండి. అది ఎలా జరుగుతుంది? ఇదంతా కాల ప్రభావం. అలాగే ఈ యొక్క బ్రహ్మదేవుడు నైట్ అయినప్పుడు ఎవరు జరిపిస్తున్నారు ఇదంతా? కాలం. కాలం ఎవరు? స్వామి యొక్క శక్తి, స్వీయ శక్తి. కాల ఆత్మికం శక్తిం, కాల రూపమున కదండి. ఈ కాల రూపమున ఏం జరుగుతుంది అప్పుడు? ఎప్పుడైతే గనక ఇవంతా ఈ యొక్క ప్రళయం జరిగినప్పుడు ఏమవుతుంది? జీవులందరి వారి సూక్ష్మ శరీర రూపమున విలీనం కావించుకుంటాడు. ఎవరు? గర్భోదక సాయి విష్ణువు. సో మరి స్వర్గలోకం వరకు ఉన్న వివిధ ఈ యొక్క జీవులందరూ కూడా ఏమవుతున్నారు? వాళ్ళ యొక్క స్థూల దేహాలన్నీ నశింపబడతాయి. వాళ్ళ యొక్క సూక్ష్మ దేహములు సూక్ష్మ శరీరంతో, అంటే వాళ్ళ కోరికలు, వాళ్ళ స్వభావం కదండి. జీవుడి యొక్క సూక్ష్మ దేహం ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారం. మనసు, బుద్ధి, అహంకారం కదండి. అంటే మన కోరికలన్నీ స్టోర్ అయి ఉన్నాయి. కంగారు ఏం పడక్కర్లేదు. బ్రహ్మదేవుడు రాత్రి అయిపోయింది కదా, కోరికలన్నీ పోయి ఫ్రెష్ గా అయిపోం. అవి క్యారీ చేస్తూనే ఉంటాం. ఏం చేస్తాం? వాటిలన్నిటితో మనం ఆ సూక్ష్మ శరీరంతో ఎక్కడికి వెళ్తాం? భగవంతుని యొక్క గర్భోదక సాయి యొక్క ఉదర భాగానికి వెళ్ళి ఉంటాం. ఎప్పుడైతే మొత్తం అంతా అప్పుడు ఎలా ఉన్నాడంటే ఆయన దారునందలి అగ్ని వలె ప్రళయ జలమున వసించెను. మరి అంతా ప్రళయం అయిపోతుంది. గర్భోదక సాయి విష్ణు కూడా ఒక అబోర్డ్ ఉంటుంది. ఆయనకు ఒక ఎలాగైతే క్షీరోదక సాయి విష్ణుకి శ్వేత ద్వీపం అనేది ఉంటుంది, ఈయనకు కూడా ఒక అబోర్డ్ ఉంటుంది. కారణోదక సాయి విష్ణుకు ఒక అబోర్డ్ ఉంటుంది. అంటే వాళ్ళు నీళ్ళలో ఉన్నారండి, ఎప్పుడు నీళ్ళు కొట్టేస్తే కాదు, వాళ్ళకి ఒక అక్కడ అబోర్డ్ ధామం ఉంటుంది వాళ్ళకి కూడా. సో ఈయన కూడా ఆయన ధామంలో ఆయన చక్కగా ఉంటాడు. ఎలా ఉన్నాడు ఆయన? దారునందలి అగ్ని వలె ప్రళయ జాలమున వసించను. దారు అంటే చెక్క లోపల అగ్ని ఉంటుంది కానీ కనిపించదు కదా. సో అలాగే కొంతమంది ఆచార్యులు ఏం చెప్తారు? ప్రళయ జలాలు ఇలా ఉన్నప్పుడు ఈవెన్ ఈ యొక్క పైలోక వాసులకు కూడా భయం వేస్తుందంట. సో మొత్తం అంతా ప్రళయ జలాల్లో అసలు కొంతమందికి ఇది ఈ యొక్క గర్భోదక సాయి విష్ణు కూడా ఎవరికి దర్శింపరు ఆయన కదండి. సో బ్రహ్మదేవుడికి ఎంతో తపస్సు చేస్తే గర్భోదక సాయి విష్ణు కనిపిస్తారు కదండి. సో అక్కడ ఆయన అలా ఉంటాడు. దారునందుల అగ్ని వల్ల ఆయన ప్రళయ జలమున వసించి ఉంటాడు. సో ఈ విధంగా ఆయన ఆ విధంగా శయనించి ఉంటాడు. సో ఎంతసేపు శయనించి ఉంటాడు అన్నది 12వ శ్లోకంలో చెప్తున్నారు. చతుర్యుగానాం చ సహస్రమప్సు స్వపన్ స్వయోధీరతయో స్వశక్త్యా కాలాఖ్యయా సాధిత కర్మ సంత్రో లోకాన పీతాందృశే స్వదేహే. ఇప్పుడు ఎవరైనా చదవలేదా పుస్తకం ఉండి కూడా మీ దగ్గర? జ్ఞాని మాతది చదవ, జనని మాత చదవండి. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. జనని మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారండి, వినిపించ.
హరే కృష్ణ చదవండి 12వ శ్లోకం. భగవానుడు ఒక 1000 చతుర్యుగ చక్రముల కాలము తన ఆంతరంగిక శక్తి యందు శయనించును. అతడు జలమునందు శయనించి ఉన్నట్లుగా అతని బాహ్య శక్తిచే గోచరించును. కాలశక్తిచే చోదితమై జీవులు కర్మ తంత్రార్థమై బయటకు వచ్చినప్పుడు తన దివ్యదేహము నీలవర్ణముగా ఉన్నట్లు అతడు గాంచెను. హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరు చదువుతానన్నారు ఇందాక? నేను చదవనా మాతాజీ? లేదు లేదు, ఇందాక ఎవరు చదువుతున్నారు వాళ్ళకి నెక్స్ట్ శ్లోకం ఆప్షన్ ఇద్దామని అడిగారు. ఓకే, లక్ష్మి లక్ష్మి మాతాజీ. ఓకే, నెక్స్ట్ మీరు చదువుతారు కానండి. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు, ఎంతసేపు ఉన్నాడు ఆయన అలాగా? చతుర్యుగ చక్రకాలం. ఎందుకంటే 1000 చతుర్యుగ చక్రకాలం, అదే కదా కల్పకాలం, బ్రహ్మదేవుడి రాత్రి సమయం. అంతకాలం ఆయన ఎక్కడున్నాడు? ఆయన అంతరంగిక శక్తి అని శయనిస్తున్నాడు, అంటే యోగ నిద్రలో ఉన్నాడు. అంటే భౌతిక సృష్టి మీద ఏం దృష్టి సారించట్లేదు, అది ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంది ఇప్పుడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈయన మాత్రం అంతరంగిక శక్తిలో ఆయన యోగ నిద్రలో ఆయన లీల చేస్తూ ఉన్నాడు. సో అప్పుడు ఏమైంది? కాలశక్తి స్వశక్త్యా కాల ఆఖ్యాయ. కాలం, ఆ స్వశక్తి పేరేంటి? కాలం. సో ఆ కాలశక్తితో చోదితమై, అంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది, టైం అయింది. జీవులు మళ్ళీ అడుగుతున్నారు, మాకు ఛాన్స్ ఇవ్వండి. సో మాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి, మమ్మల్ని మళ్ళీ క్రియేట్ చేయండి, మళ్ళీ మా కోరికలు అవన్నీ మీకంటే ఇండిపెండెంట్ గా మేము తీర్చుకోవాలి అని. ఎప్పుడైతే ఈ యొక్క కర్మ తంత్రార్థై కదండి, మళ్ళీ కర్మలు చేయాలని వాళ్ళు ఎప్పుడైతే ఉత్సుకత ఉన్నారో, వాళ్ళకి ఆ ఉత్సుకత ఎలా వచ్చింది? స్వామి యొక్క స్వీయ శక్తి అయిన కాల ప్రభావం కదండి. ఎలాగైతే ప్రళయ సమయంలో ఏదైతే కాల ప్రభావం యాక్ట్ అయిందో, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు స్టార్టింగ్ సమయం మళ్ళీ కాలం యాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే తన దివ్య దేహం అపీత నీలవర్ణం, అంటే స్వామి ఇప్పుడు నీలవర్ణంలోనే ఉంటాడు. కానీ అప్పుడు ఇంకొంచెం కొంతమంది ఆచార్యులు ఏం చెప్తారు, మేబీ అప్పుడు ఇంకొంచెం డార్క్ అయి ఉండవచ్చు, లేకపోతే ఆ ప్రాంతం డార్క్ అయి ఉండవచ్చు అని చెప్తారు కదండి. సో అప్పుడు ఏమైందంట, వీళ్ళందరూ కూడా వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వబడింది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరికీ కూడా వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు కర్మలు చేయడానికి వాళ్ళు ప్రేరేపితులు అవుతున్నారు. ఎందుకని? కాల ప్రభావం. అప్పుడు ఏం జరిగిందంటే 13వ శ్లోకంలో చెప్తున్నారు, తస్యార్ధ సూక్ష్మ వినినిష్ట దృష్టే రంతర్గతోర్తో రజసా తనీయాన్ పునేన కాలానుగతేన విద్ద సుష్యాంస్తతా విద్యతనాభిదేశాత్. లక్ష్మీ మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవానుని అవధానము దేనిపైన అయితే నెలకొనియుండునో అట్టి సృష్టి విషయక సూక్ష్మ విషయమును రజోగుణముచే క్షుభితమయ్యను. ఆ విధముగా సృష్టి యొక్క సూక్ష్మ రూపము అతని నాభి నుండి బయలువెడలను. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నారు, సో ఎప్పుడైతే ఈ విధంగా అవన్నీ ప్రేరేపితమైనప్పుడు వాటికి అందరికి అవి ఏం చేయలేవు. మళ్ళీ ఏం చేశాడు ఇక్కడ చూడండి, దృష్టే అభినివిష్ట దృష్టే. ఎవరు చేశారు ఆ దృష్టి? ఎవరు సారించారు? గర్భోదక సాయి విష్ణు. సో గర్భోదక సాయి విష్ణువు దృష్టి సారించటం కారణంగా ఏమైందంట, ఆయనకు దృష్టి లేకపోతే ఏది ఫంక్షనాలిటీ స్టార్ట్ అవ్వదు. స్టార్టింగ్ కూడా ఆయన ఎప్పుడైతే ఫస్ట్ టైం బ్రహ్మదేవుడు ఆవిర్భవించక ముందు ఎప్పుడైతే అన్ని విశ్వాలు అందులో తేలియాడుతున్నప్పుడు గర్భోదక సాయి విష్ణు ఎంటర్ అయిన తర్వాతే ఆ విశ్వం చేతనం వచ్చింది కదండి. ఆయన దృష్టి సారించిన తర్వాత ఒకటి చేతనం వచ్చింది, మళ్ళీ బ్రహ్మదేవుడు రావటం జరిగింది, మళ్ళీ సృష్టి కంటిన్యూ అయింది. అలాగే ఈ యొక్క నైట్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ డే టైం అయినప్పుడు కూడా ఎవరైతే ఈ స్వర్గలోకం వరకు కూడా ఈ జీవులందరూ ఉన్నారో ఆ యొక్క నిద్రావస్థలో మళ్ళీ వారు యాక్టివేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ స్వామి దృష్టి సారించాలి. సో ఎప్పుడైతే ఆయన మళ్ళీ ఆ దృష్టి సారించినప్పుడు ఏమైందంట, ఈ యొక్క కాల ప్రభావం ఇవన్నీ కూడా ప్రభావం చూపించడం వల్ల ఏమవుతుంది, రజోగుణం. క్రియేషన్ అంటే ఏంటంటే రజోగుణం. ఆ రజోగుణంతో క్షుభితమైంది, అంటే ఎజిటేట్ అవ్వబడింది. ఎజిటేట్ అవ్వబడి ఏమైంది, సృష్టి యొక్క సూక్ష్మ రూపం అతని నాభి నుండి బయలువడెను. సో మళ్ళీ జీవులందరూ కూడా మళ్ళీ కూడా వాళ్ళకి ఒక భౌతిక దేహం అనేది ఇవ్వబడుతుంది కదండి. సో అక్కడ వరకు చెప్పడం జరిగిన తర్వాత 14వ శ్లోకం ఏం చెప్తున్నాడు చూద్దాం. సపద్మకోశ సహసోదతిష్ట
కాలేన కర్మ ప్రతిబోధనేన స్వరోచిషాత సలిలం విశాలం విద్యోతయన్మార్కైవాత్మయోని. జీవుల కామ్యకర్మం యొక్క సమగ్ర రూపం ఆ ఇతిగా బయలువెడలి విష్ణు భగవాన్ నుండి ఉత్పన్నమైన కమల మొగ్గ రూపమున దాల్చను. అతని దివ్య సంకల్పముచే అది సూర్యుని చందమున సమస్తమును ప్రకాశింపచేసి విశాలమగు ప్రళయ జలమును ఎండింపచేసను. సో ఇక్కడ రెండు విషయాలు కంబైన్ చేస్తున్నారు. ఇక ప్రళయం గురించి ఆపేస్తూ మళ్ళీ సృష్టి గురించి చెప్పడం బ్రహ్మదేవుడికి సృష్టి గురించి మళ్ళీ ప్రారంభిస్తున్నారు. సో ఏమవుతుంది, ఎప్పుడైతే గనక ఫస్ట్ టైం బ్రహ్మదేవుడు క్రియేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ప్రతిసారి కూడా ఈ కమలం రావటం మళ్ళీ బ్రహ్మదేవుడు రావటం జరుగుతుంది కదండి. సో ఏం జరుగుతుంది, కేవలం ఈ యొక్క జీవులందరూ కూడా ఆ యొక్క స్వర్గలోకం వరకు ఉన్న జీవులందరికీ కూడా వాళ్ళు రీఅవేకెన్, మళ్ళీ వాళ్ళకి జాగృతం అవుతారు, మళ్ళీ వాళ్ళకి దేహాలు ఇవ్వబడతాయి, మళ్ళీ ఆ స్వర్గలోకం వరకు కూడా బ్రహ్మదేవుడు క్రియేట్ చేస్తాడు కదండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నారు, ఆయన క్రియేషన్ గురించి మాట్లాడుతున్నారు. నార్మల్ క్రియేషన్ గురించి, నార్మల్ క్రియేషన్ టైంలో బ్రహ్మదేవుడు ఎలా ఆవిర్భవిస్తాడు అన్న విషయాన్ని 15 నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఒక విషయాన్ని చెప్పడం కంప్లీట్ చేసి ఇప్పుడు అసలు బ్రహ్మదేవుడు ఆవిర్భవించినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని చెప్తున్నారు. ఏం జరుగుతుంది, తల్లోక పద్మం సవుయేవ విష్ణు ప్రావీరిస సర్వగుణావభాసం తస్మిన్ స్వయం వేదమయో విధాత స్వయం భువం యం స్మ వదంతి సోభూత్. ఆ విశ్వ కమలమునందు విష్ణు భగవానుడు స్వయంగా పరమాత్మని రూపమున ప్రవేశించను. ఆ విధముగా అది ప్రకృతి గుణములతో ఫలవంతము చేయబడినప్పుడు వేదమయుడు వానిని మనం స్వయంభువు అని పిలుతము అతడు ఆవిర్భవించను. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆవిర్భావం గురించి చెప్తున్నారు. సో ఈ బ్రహ్మదేవుడు ఆవిర్భావం అప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి ఒక దివ్య కమలం అనేది ఉద్భవిస్తుంది. సో మనం 15 నుంచి కూడా ఇంకా బ్రహ్మదేవుడి ఆవిర్భావం గురించి చక్కగా వివరించడం జరుగుతుంది. సో ఎలా ఆవిర్భవించాడు చతుర్ముఖుడైన బ్రహ్మ అన్న వివరాలు మళ్ళీ విదురుడికి ఇప్పుడు మైత్రేయమని మళ్ళీ చెప్తున్నారు. సో ఎలా ఆవిర్భవించాడు ఆయన, ఎప్పుడైతే గనక గర్భోదక సాయి విష్ణు నుంచి దివ్య కమలం వస్తుంది, రైట్. మీరు చూస్తే ఇక భాష్యంలో ప్రభుపాద్ గారు 3 రకాల బ్రహ్మల గురించి మాట్లాడారు. 3 రకాల బ్రహ్మలు ఎవరు, వైరాజ బ్రహ్మ, హిరణ్య గర్భ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. సో హిరణ్య గర్భ బ్రహ్మ అంటే ఈ యొక్క విశ్వం అంతా కూడా సూక్ష్మ రూపంలో గర్భోదక సాయి యొక్క నాభి నుంచి వస్తుంది. ఆ కమలం ఏదైతే ఉందో, కమలం, తామర తూడు, ఇదంతా కూడా సూక్ష్మ రూపంలో ప్రకటితం అవుతుంది. దాన్ని ఏమంటారు, హిరణ్య గర్భ. సో ఈ లోటస్ మొత్తం అన్ని జీవుల్ని కలిగి ఉంటుంది, అన్ని జీవుల్ని, మెటీరియల్ ఎలిమెంట్స్ ని మొత్తం అన్ని కలిగి ఉంటుంది. సో అది యాక్టివేట్ అవడానికి, ఆ విశ్వ కమలం యాక్టివేట్ అవడానికి అందులోకి ఎవరు వెళ్ళారు, స్వయంగా సవు ఏవ విష్ణు స ఆతడు. ఎవరు ఆతడు ఇక్కడ, గర్భోదక సాయి విష్ణు. ఎలా వెళ్ళారంట, ఏవ విష్ణు, విష్ణు ఎలా వెళ్ళారు, ఆయన ఎక్స్పాన్షన్ క్షీరోదక సాయి విష్ణు కింద పరమాత్మ కదండి, పరమాత్మ కింద ఆయన అందులోకి వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు గుణాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వబడతాయి కదండి. యాక్టివేట్ అవ్వబడిన తర్వాత ఆ దివ్య కమలం కదండి, ఆ దివ్య కమలం ఎవరికి ఆసనం అవుతుంది, ఆ వేదమయుడు కదండి. వేదమయుడు ఎవరు, స్వయంభూ, ఈ యొక్క బ్రహ్మగారు కదండి. ఈయన గుణావతారం, ఆయన విభిన్నాంశ, స్వామి యొక్క విభిన్నాంశ అంటే ఆయన కూడా జీవతత్వం, ఆయన ఆవిర్భవించడం జరుగుతుంది కదండి. ఆ వేదమయుడు ఆయన ఆవిర్భవించడం జరుగుతుంది. సో 3 మళ్ళీ స్థూలమైన విరాట్ రూపం ఎప్పుడైతే మళ్ళీ మొత్తం కూడా ఈ యొక్క సూక్ష్మ నుంచి స్థూల విరాట రూపం ఎప్పుడైతే తయారవుతుందో దాన్ని వైరాజ బ్రహ్మ అని అంటారు. సో మొత్తం ఈ వైరాజ బ్రహ్మనే ఒక్కోసారి గర్భోదక సాయి విష్ణు యొక్క ఎక్స్టెన్షన్స్ కింద చెప్తారు. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటి, ఈ యొక్క హిరణ్య గర్భ బ్రహ్మ అంటే ఏంటి, సటిల్ ఫామ్ ఆఫ్ ద మొత్తం యూనివర్సల్ ఫామ్ యొక్క సటిల్ ఫామ్ అన్నమాట. సూక్ష్మ రూపం, సృష్టి అంతా సూక్ష్మ రూపంలో ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఈయన బ్రహ్మ కింద చెప్తారు, ఒక్కొక్కసారి ఏమంటారు, గర్భోదక సాయి విష్ణు యొక్క అవతారం, ఈయన విరాట రూపం కింద చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అది స్థూల రూపం దాలుస్తుందో దాన్ని వైరాజ బ్రహ్మ
అని అంటారు. సో ఈ విధంగా మూడు వీటి గురించి శాస్త్రం డిఫరెంట్ ఈ మూడు పదాలు వాడుతూ ఉంటుంది. సో మన గుణావతారమైన ఆయన ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. సో 16వ శ్లోకంలో చెప్తున్నారు ఆయనకి చతుర్ముఖాలు ఎలా వచ్చాయి. సో స్టార్టింగ్ ఇప్పుడు సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపం తలుస్తుందా? తర్వాత ఎప్పుడైతే మొత్తం యొక్క వస్తుందో అది వైరాజ బ్రహ్మ అవుతుంది. ఆ సూక్ష్మ రూపంలో వచ్చినప్పుడు అది ఏమంటే దాన్ని ఏమంటారు? హిరణ్య గర్భ. ఓకే, సో 16 శ్లోకం ఇప్పుడు చెప్తున్నారు ఆ చతుర్ముఖ ఒక బ్రహ్మగారు అయితే ఆవిర్భవించాడు. ఇప్పుడు స్వయంభూ ఆవిర్భవించాడు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా నాభి నుంచి వచ్చిన ఆ యొక్క కమలం నుంచి ఆయన ఆవిర్భవించాడు. అంటే వేరే తల్లి ఎవరు లేరు. తండ్రి గారు అంటే గర్భోదక సాయి విష్ణువే ఆ కమలం నుంచి ఆయన ఆవిర్భవించాడు. ఎందుకు తండ్రి గారు? కమలం ఎవరి నుంచి వచ్చింది? గర్భోదక సాయి విష్ణు నుంచి వచ్చింది. కాబట్టి ఈయన తండ్రి గారు ఎవరు? గర్భోదక సాయి విష్ణువే. తల్లి లక్ష్మీదేవి యొక్క సంగత్యం లేకుండానే ఈ విషయం అంతా జరుగుతుంది అనమాట, క్రియేషన్ అంతా కూడా. అంటే స్వామి స్వరాట్, సర్వ స్వతంత్రుడైన, ఎవరి సహకారం లేకుండానే ఆయన అన్ని చేయగలడు అని ఇక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత ఏమవుతుంది? బ్రహ్మగారికి 4 ముఖాలు ఎలా వచ్చాయనేది వివరిస్తున్నారు. తస్యాం సచాంబోరుహకర్ణికాయ మవస్థితో లోకమపశ్యమాన పరిక్రమన్ వ్యోమ్ని నివృత్త నేత్ర చత్వారి లేబేనుతి సమ్ముఖాని. కమలమునందు జన్మించిన బ్రహ్మదేవుడు పుష్పకర్ణికయంది స్థితుడై ఉన్నప్పటికీ ఏ లోకమును గాంచలేకపోయాను. అందుచే అతడు అంతరిక్షమంతయు చరించాను. ఆ రీతిగా అతడు తన దృష్టి అన్ని వైపులా సారించినప్పుడు 4 దిక్కుల రూపమును 4 ముఖములు పొందెను. సో ఇప్పుడు ఫస్ట్ జీవి ఎవరు? క్రియేషన్ అప్పుడు బ్రహ్మగారే. ఆయన గర్భోదక సాయి విష్ణు నుంచి వచ్చారు. ఈ యొక్క సూక్ష్మ సృష్టి ఆ యొక్క దివ్య కమలం కింద వచ్చింది. ఆ హిరణ్య గర్భ బ్రహ్మ నుంచి ఎవరు వచ్చారు? ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ స్వయంభూ వచ్చాడు. సో వచ్చాడు, ఆయన చూశాడు. ఎక్కడికైనా మనం ఒక ఊరు వెళ్ళాం అనుకోండి, సైలెంట్ గా ఉంది, నిర్మానుషంగా ఉంది అనుకోండి, ఏం చేస్తాం మనం? అన్ని వైపులా చూస్తాం. అసలు ఎవరైనా ఒక మనిషి కనిపిస్తే బాగుంది, అసలు ఏంటి ఎక్కడికి వచ్చాను తెలుసుకోవాలని కదండి. సో ఇప్పుడు బ్రహ్మగారు చూస్తున్నారు, ఏంటి అసలు ఏది కనిపించట్లేదు. ఎందుకంటే ఇదంతా ఎలా ఉంది? ఈ లోటస్ ఇదంతా ఎలా ఉంది? సూక్ష్మ రూపంలో ఉంది కదండి. సో సూక్ష్మ రూపంలో ఉంది, ఏది కనిపించట్లా. ఏ లోకాలు అసలు ఏది కనిపించట్లేదు. ఎందుకంటే ఆ యొక్క హిరణ్య గర్భంతో సూక్ష్మ రూపం. స్థూల రూపం ఎప్పుడు? వైరాజ బ్రహ్మ కదండి. ఇది ఇంకా అవ్వలేదు, స్థూల రూపంలో సూక్ష్మ రూపంలో ఉంది, ఇది కనిపించట్లేదు. అందుకని మొత్తం అంతా చూశాడు, అన్ని వైపులా చూశాడంట. అన్ని వైపులా ఆయన ఎప్పుడైతే చూస్తున్నాడో ఏమైంది? 4 ముఖాలు కదండి, అనుదిశం ముఖాని. ఏమైంది? ఆ 4 ముఖాలు పొందాడు ఆయన. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అయ్యాడు. సో ఆ తర్వాత ఏం చేశాడు అనేది మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. సో ఇక్కడ వరకు మనం ఆపేద్దామండి. ఈ బ్రహ్మగారికి 4 ముఖాలు ఇప్పుడు వచ్చాయి. స్వయంభూ మనం ఆవిర్భవించడం ఈ యొక్క స్వయంభూ బ్రహ్మగారు ఆవిర్భవించడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన యొక్క స్థితి ఏంటి, ఆయన ఐడెంటిఫికేషన్ ఏంటి, ఆయన ఎవరు అని కనుక్కునే ప్రయత్నం చేస్తారు. సో అదే విషయాన్ని ఇక్కడ ఆయన ప్రయత్నించే సమయంలో ఆయనకి 4 ముఖాలు అనేది రావటం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా ఆయన తపస్సు ఆచరిస్తారు, తపస్సు ఆచరించిన తర్వాత గర్భోదక సాయి విష్ణు యొక్క దర్శనం ఎలా జరుగుతుంది, దర్శనం అయిన తర్వాత గర్భోదక సాయి విష్ణువుని ఆయన ఏ విధంగా ప్రార్థించారు కదండి, అవన్నీ మనకి వచ్చే శ్లోకాల్లో వస్తాయి, వచ్చే అధ్యాయాల్లో వస్తే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయండి ఇప్పటి వరకు ఈ రోజు? 3 బ్రహ్మలు చెప్పారు, వైరాజ్య బ్రహ్మ, హిరణ్య గర్భ బ్రహ్మ, మధ్యలో చతుర్ముఖ బ్రహ్మ 3 ఆయన గుణావతారం. ఆయన విభిన్న అంశ అంటే జీవుడు, జీవతత్వం. వైరాజక, చతుర్ముఖ బ్రహ్మ, ఇంకొకటి ఏంటి మాతాజీ? వైరాజ, హిరణ్య గర్భ, చతుర్ముఖ. థ్యాంక్ యూ మాతాజీ. ఒక్కోసారి ఈ హిరణ్య గర్భ బ్రహ్మనే గర్భోదక సాయి విష్ణు యొక్క అవతారం, విరాట రూపం అంటారు. వైరాజ్య బ్రహ్మ స్థూలం నుండి సూక్ష్మ రూపం చెప్పారు. సూక్ష్మ రూపం ఫస్ట్ హిరణ్య గర్భనే వస్తారు, హిరణ్య గర్భ నుంచి వైరాజ బ్రహ్మ అవుతారు. అంటే కనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడు బ్రహ్మగారికి ఏం కనిపించట్లేదు కదా మొత్తం అంతా, ఎందుకంటే అదంతా సూక్ష్మ రూపంలో ఉంది. సో తర్వాత ఎప్పుడైతే నేను తపస్సు ఆచరించిన తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ ఏమవుతుంది, క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆయన డివైడ్ చేస్తాడు ఈ లోకాలన్నిటిని, రైట్? అప్పుడు మొత్తం అంతా ఆ యూనివర్స్ అన్ని ఫ్లోటింగ్ ప్లానెటరీ సిస్టమ్స్ ఎగ్జిస్టెన్స్ కి వస్తాయి. సో అప్పుడు అది వైరాజ బ్రహ్మ.
అంటే స్థూలం నుండి సూక్ష్మం కాలుస్తున్నారు. సూక్ష్మం నుంచి స్థూలం. ఈ సూక్ష్మ రూపం అంటే స్కెలిటన్, యూనివర్సల్ ఫామ్. అదంతా ఎవరిచ్చారు? గర్భోదక సాయి విష్ణువే ఇచ్చేస్తారు. తర్వాత దాని నుంచి ఆ స్కెలిటన్ అంటే ప్యాటర్న్ ఎలా చేయాలి అని ఒక స్కెచ్ అనేది ఇచ్చేసారు. ఈ యొక్క సూక్ష్మ సృష్టిలో ఏంటది హిరణ్య గర్భ కింద మొత్తం ఇచ్చేసాడు ఆయన. సో తర్వాత తపస్సు ఆచరించి ఎలా చేయాలి మొత్తం సృష్టి అనే జ్ఞానం తెలుసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఈ వైరాజ బ్రహ్మ మొత్తం క్రియేషన్ అనేది చేస్తాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? జీవులందరికీ కూడా ఈ యొక్క దేహాలు అన్ని ఇవ్వటం జరుగుతుంది. అది విసర్గ కదండి. విసర్గ అంతా కూడా మనకు వచ్చే అధ్యాయాల్లో వస్తుంది. అది మనం తెలుసుకుంటాం. మీరు ఫస్ట్ స్కందంలో చెప్తారు మాతాజీ, వశిష్ఠుడు మనవడు పరాశరముని వైఫ్ సత్యవతి చెప్పారు కానీ ఆ ముని శక్తి వైఫ్ చెప్పలేదు మాతాజీ. మనం చర్చించుకున్నాం చక్కగా మనం చక్కగా చర్చించుకున్నాం. మీరు ఆ క్లాస్ వింటే మీకు ఇంకా గుర్తుంటుంది. నాకైతే ఇవన్నీ అదృశ్యాంతి ఇవన్నీ చెప్పాను. అప్పుడు మీరు మిస్ అయి ఉండొచ్చు. బట్ క్లాస్ మన ఛానల్లో ఉంది. ఇంకా చెప్పాను నేను అప్పుడు. పరాశరముని తల్లి పేరు ఏంటి మాతాజీ? అదృశ్యాంతి. హరే కృష్ణ మాతాజీ, విరాట పురుషుడు ఏ బ్రహ్మ నుంచి వచ్చారు మాతాజీ? అదే ఏ విష్ణువు సూక్ష్మ నుంచి రూపంలో ఉన్నది హిరణ్య గర్భ బ్రహ్మ. హిరణ్య గర్భ బ్రహ్మ. విరాట పురుషుడు మాతాజీ అదే విరాట పురుషుడు. అదే విరాట పురుషుడు. అదే సూక్ష్మ రూపంలో విరాట పురుషుడు. ఆయన గర్భోదక సాయి విష్ణు నుంచే వస్తాడు ఆయన. హరే కృష్ణ మాతాజీ, హిరణ్య గర్భ, వైరాజ్య తర్వాత మాతాజీ చతుర్ముఖ బ్రహ్మ. మన బ్రహ్మగారు మన గుణావతారమైన చతుర్ముఖ బ్రహ్మ ఆయన 3. మాతాజీ పరాశరముని తల్లి తండ్రి పేరు చెప్పరా ఒకసారి? శక్తిముని అదృశ్యాంతి తల్లి. శక్తిముని తండ్రి అదృశ్యాంతి అండి. అదృశ్యాంతి తండ్రి అండి శక్తిముని భార్య అదృశ్యాంతి మాతాజీ. అవునండి, అవునవును. శక్తిముని అదృశ్యాంతి. శక్తిముని అదృశ్యాంతి. బ్రహ్మలు 4 కదా మాతాజీ, చతుర్ముఖ అయిపోయినాక ముగ్గురు. ఫస్ట్ స్థూల రూపంలో హిరణ్య గర్భుడి కింద వచ్చాడు మాతాజీ. హిరణ్య గర్భుడు సూక్ష్మ రూపం. సూక్ష్మ వేరు, స్థూల వేరు. సూక్ష్మ రూపం అంటే సటిల్ బాడీ, సటిల్ యూనివర్సల్ ఫామ్. సటిల్ యూనివర్సల్ ఫామ్ ఎవరు? హిరణ్య గర్భుడు కదండి. ఆయన ఎవరి నుంచి వస్తున్నారు? గర్భోదక సాయి విష్ణు నుంచి వచ్చారు మాతాజీ. అది దివ్య కమలం. అదంతా కూడా విరాట రూపమే, సూక్ష్మ రూపం కదండి. సో తర్వాత బ్రహ్మగారు తర్వాత క్రియేషన్ అంతా చేసిన తర్వాత అది జడ విశ్వం కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అది వైరాజ్య బ్రహ్మ. అవును, విరాట రూపం యొక్క స్థూల రూపం. సరే మాతాజీ. తర్వాత బ్రహ్మ విరాట పురుషు నుంచి వస్తారా మాతాజీ? విరాట పురుషు నుంచి కాదు, గర్భోదక సాయి విష్ణు నుంచి, ఆ దివ్య కమలం నుంచే వస్తాడు ఆయన. ఒక్కొక్కసారి బ్రహ్మ వచ్చేటప్పుడు ఎప్పుడు అలాగే వస్తారా? ఎప్పుడు ఇంత గర్భోదక సాయి విష్ణు నుంచి దివ్య కమలం వస్తుంది, ఆ కమలం నుంచి ఆయన వస్తాడు. ఆ కమలంలో మిగతా జీవులందరూ కూడా ఉంటారు. ఇప్పుడు ఆ కమలం అంటే ఏంటి? మొత్తం అన్ని జీవుల యొక్క సముదాయం, వాళ్ళ కర్మలు, వాళ్ళ స్వభావాలు అన్ని ఉంటాయి. ఏమో ఎప్పుడు వరబోసే శుక్రవారంగా తొలపలేదు. ఓకే. సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వీక్ లో ఏమవుతుంది? ఈ బ్రహ్మగారు అన్ని వైపులు చూసిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రేరేపితుడు అవుతాడు తపస్సు చేయడానికి కదండి. ఆ తపస్సు చేసిన తర్వాత గర్భోదక సాయి విష్ణు దర్శనం ఎలా అవుతుంది? ఆయన యొక్క దర్శనం గురించే మొత్తం ప్రార్థిస్తాడు ఆయన. మీరు చూస్తే 24వ శ్లోకం నుంచి 33 వరకు కూడా గర్భోదక సాయి యొక్క అద్భుతమైన రూపం వర్ణన వస్తుంది. ఈ విధంగా చూశాడు ఆయన అని మైత్రేయముని విదురుడు చెప్తున్నారు. ఆ తర్వాత 9వ అధ్యాయంలో బ్రహ్మదేవుడు ప్రార్థిస్తాడు మళ్ళీ ఎవరిని? గర్భోదక సాయి విష్ణువుని కదండి. అదంతా ప్రార్థనలు వస్తాయి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు చేసిన విసర్గ, ఆయన ఏం క్రియేట్ చేశాడు? ఈ 14 ప్లానటరీ సిస్టమ్స్ ఇప్పుడు అంతా సూక్ష్మ రూపంలో ఉంది కదా. మళ్ళీ ఆయన యొక్క వైరాజ బ్రహ్మ అంటే ఎలా అవుతుంది అప్పుడు అది కదండి.
సో ఏ విధంగా ఆయన చేశాడు, ఇంకేమేం క్రియేట్ చేశాడు ఆయన విసర్గలో, అవన్నీ కూడా మనకి 10వ అధ్యాయం నుంచి వస్తాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఇంకేం సందేహాలు లేకపోతే మనం ఎండ్ చేద్దామండి. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అది రికార్డు పెడతారా మాతాజీ ఇవాళ? తెలుగు గీతాలు అప్లోడ్ చేస్తామండి, మీకు కావాలంటే పెట్టండి మాతాజీ. తెలుగు గీత నుంచి మీరు మీ దాంట్లో శాస్త్రాధ్యాయులు కూడా పెడతారా మాతాజీ? పెట్టమంటే షేర్ చేస్తాను. పెట్టండి మాతాజీ ప్లీజ్. ఓకే ఓకే, పెడతాను. మధ్యలో నేను కొన్ని శ్లోకాస్ మీనింగ్ అర్థం కాలేదు, మళ్ళీ వింటాను. ఓకే, వినండి మాతాజీ, డెఫినెట్. పెట్టండి, థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. తెలుగు హరే గీత కృష్ణ యూట్యూబ్ అంటే మామూలు రావట్లేదు మాతాజీ. ఇది భాగవతం మాకు ఒక్కటే కూడా అది రావట్లేదు మాతాజీ. అదేదో ఏవేవో కనిపిస్తున్నాయి మాతాజీ, మాకు సరే చూడడానికి రావట్లేదు అది. అయితే నేను ఒక మెసేజ్ పంపిస్తాను, తెలుగు గీత యూట్యూబ్ ఛానల్ లింక్ టీచర్స్ అందరికి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళందరిని అన్ని గ్రూప్ లో పెట్టమని. అప్పుడు ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది రికార్డింగ్. ఎవ్రీడే నేను అప్లోడ్ చేసేస్తాను, క్లాస్ అయిన వెంటనే అందులోనే అప్లోడ్ చేస్తాను. అదే రావట్లేదు మాతాజీ, మాకు అది రావట్లేదు మాతాజీ. ఓకే, అయితే మీకు లింక్ పంపిస్తాను, ఏది తెలుగు గీత యూట్యూబ్ ఛానల్ లింక్ అది మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అప్పుడు ఇంకా మీకు నెక్స్ట్ టైం నుంచి ప్రాబ్లం ఉండదు. సరే ఇవాళ మాతాజీ, నాకు కూడా పంపించండి రాలేదు మాతాజీ. మాతాజీ. ఓకే, అయితే మీకు లింక్ పంపిస్తానండి. లింక్ నేను టీచర్స్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేయమని పంపిస్తాను. సో ఆ టీచర్స్ మీ యొక్క ఇండివిజువల్ గ్రూప్స్ లో షేర్ చేస్తారు. ఓకేనా? సరే మాతాజీ, ఇవాళ ఒకవేళ పెట్టించండి. మీకు ఈ రోజు ఈవినింగ్ లోపల మీ టీచర్స్ మీ గ్రూప్ లో పెట్టకపోతే ఆ టీచర్స్ రిక్వెస్ట్ చేయండి. ఆల్రెడీ మాతాజీ మీ గ్రూప్ లో పెట్టారంట కదా, అది కొంచెం మాకు ఫార్వర్డ్ చేయమని. ఒకవేళ టీచర్స్ సరే బిజీ అయి ఉంటే ఫార్వర్డ్ చేయకపోతే ఒకసారి వాళ్ళని అడగండి, వాళ్ళు మళ్ళీ మీకు ఫార్వర్డ్ చేస్తారు. సరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదములు. హరే కృష్ణ. క్రితం వారాన్ని ఇప్పుడు పెట్టుకున్న దాంట్లో వస్తుందా మాతాజీ? మీరు తెలుగు గీత ఛానల్ లింక్ పంపిస్తాను, అది మీరు లింక్ సబ్స్క్రైబ్ అయ్యి అందులోకి వెళ్ళి చూస్తే ప్లే లిస్ట్ లో శ్రీమద్ భాగవతం 3rd క్యాంటో అని ఉంటుంది. అందులోకి వెళ్తే 3వ స్కందంలో ఇప్పటి వరకు అయిన క్లాసెస్ అన్ని రికార్డింగ్స్ అందులో ఉన్నాయి. తెలుగు గీత దాంట్లో చూడమంటారు. ఇంకో క్లాస్ లో ఉన్నాను, మహాలక్ష్మి మాతాజీ, మీ లింక్ లేదనేసి. అవును మాతాజీ, రాలేదని ఫోన్ చేస్తా, వచ్చిందిలే మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. మళ్ళీ రేపు భగవద్గీత సెషన్ లో కలుద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज जय, पताका स्वामी महाराज की जय. Thank you devotees. Hare Krishna. माताजी दंडवत प्रणाम। ప్రణామం. माताजी दंडवत प्रणाम माताजी। Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. Hare Krishna devotees.